నామములో ప్రజలు స్వతంత్రముగాక, యేసు నామములో విడుదల పొందునుగాక, పరిశుద్ధాత్మ క్రియ చేయునుగాక, పరిశుద్ధాత్మ తాకునుగాక, పరిశుద్ధాత్మలో నింపబడునుగాక. ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. అన్ని భాషలు మాట్లాడతా పరిశుద్ధాత్మ క్రియ చేయునుగాక, పరిశుద్ధాత్మ హల్లెలూయా ఒక్కొక్క వ్యక్తిని తాకునుగాక. దిగి వచ్చినుగాక, దేశం దిగి వచ్చినుగాక. పరిశుద్ధాత్మదేవా మాతో మాట్లాడు, ఈశ్వరుని వినిపించు తండ్రి. నీ ఆత్మ వలన మా అడుగులు స్థిరపరచబడుటకు సహాయం చేయి. నీ కృపలో నిలవచ్చు. నీ ఆత్మ వలన మమ్మల్ని స్థిరపరచు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుండండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నెక్స్ట్ సెక్షన్ మనం రాజు బ్రదర్ ట్రాన్స్లేషన్ చేస్తారా? ఇంకా దేని గురించి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను పఠాన్కోట్ పంజాబ్లో బైబిల్ కాలేజ్ చదివిన తర్వాత పంజాబ్లో బైబిల్ కాలేజ్ అయిపోయిన తర్వాత దెయ్యమని వెళ్ళగొట్టడం నేను చూసిన. కానీ నేను ఇప్పుడు దెయ్యమని వెళ్ళగొట్టలే. 1992 91లో 1991లో ఎన్ని సంవత్సరం అయింది? 34 సంవత్సరాల క్రితం. నేను అక్కడ ఒక పాస్టర్ ఉండే తంగరాజ్, ఆయన దెయ్యమని వెళ్ళగొడుతుండే. మేము కూడా కూర్చొని ప్రార్థన చేస్తుండే. నేను సేవకి కాన్పూర్ వెళ్ళాను, ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ వెళ్ళిన తర్వాత పరిచర్య మొదలు పెట్టాను. ఒక దెయ్యం పట్టిన స్త్రీ కొరకు నేను ప్రార్థన చేసిన. నాకప్పుడు 20 వయసే, ఆమెకు ఒక 30 వయసు ఉండవచ్చు. నేను ప్రార్థన చేసి తలలో చేయి పెట్టిన వెంటనే ఆమెలు దెయ్యం వచ్చి నన్ను ఇట్లా పట్టుకున్నారు. నా షర్టు మంచి ఫారిన్ షర్టు చినిగిపోతుంది అనుకున్నాను. నేను తప్పించుకున్నాను. నేను ఏదేమైనా చినిగలే. ఇంటికి వచ్చి చూస్తే ఈ కుట్టుడన్నీ లాగినాయి. ఒక్క వారం ఎందుకో నాకు తెలియదు జ్వరం వచ్చి పడుకున్నా. సోమవారం, ఆదివారం అయిన తర్వాత సోమవారం నేను అనుకున్నా ఎట్లయినా వెళ్ళగొట్టక తప్పదు. ఎట్లయినా వెళ్ళగొట్టగా తిరిగిపోయి ప్రార్థన చేసిన దేవుడు కృప చూపించిండు. దెయ్యం వెళ్ళిపోయి. మన గ్రేడ్ పెరుగుతుంది. దెయ్యం, నేను కర్ణాటకలో పోయిన సంవత్సరం నేను మీటింగ్ జరుగుతున్నప్పుడు నలుగురు పట్టుకొని ఒకరిని తీసుకొచ్చారు నా ముందు. మన స్థితి పెరుగుతున్నప్పుడు ఏమవుతుందని చూపించడానికి చెప్పడానికి నేను చెప్తున్నా. మన ఆత్మీయ స్థితిలో మనకు దేవుడు ఏమిస్తారు? స్థానమిస్తారు. ఈ దెయ్యము మీద అధికారం ఇస్తారండి. ప్రజలో రోగం మీద అధికారం ఇస్తారు.
మన పరిచర్యలు ఈ అధికారం దొరకకుండా దెయ్యము దగ్గరికి వెళ్తే మనల్ని చింపేస్తారు దెయ్యం. మన మీద నిన్న పాస్ గారు చెప్పినట్టు కొందరు ఆ దెయ్యానికి లోబడవలసి వస్తుంది. నలుగురు పట్టుకుని నా ముందు నిలబడి ఉన్నారు. నేను ఆ వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళాను. నలుగురు పడితే నలుగురు పడిపోతున్నారు, మళ్ళీ లేస్తున్నారు. నేను నా ఒక్క వేళ్ళతో ఆయన ఈ వేళ్ళలో నేను ఇట్లా ఆపిన. మీకు తెలుసు ఈ ఒక్క వేళ్ళతో ఏ శక్తి కలుగుతుంది మనిషితో. నేను ఇట్లా ఒత్తి పట్టిన ఒక వేళ్ళలో ఒత్తి పట్టిన తర్వాత ఈ నలుగురితో చెప్పిన దూరం అమ్మని. వారు అంటే నలుగురు పడితే ఆపని వ్యక్తిని నేనన్నా ఆగువన్నా. ఆయన ఇట్లా వణకడం ప్రారంభమైంది. నలుగురు విడిచిపెట్టారు. హల్లెలూయా హల్లెలూయా. ఒక 2 నిమిషం ప్రజలో ఆ దెయ్యం వెళ్ళిపోయింది. 2 నిమిషంలో ప్రజలో ఆ దానితో కూడా ఆయన కాళ్ళు ఉన్న వేదన కూడా పోయింది. హల్లెలూయా. నేను 34 సంవత్సరం ముందు చేసిన పరిచర్య ప్రజలో హల్లెలూయా. ఆ స్థితి మీకు మారాలి ప్రజలో. ఆ పరిచర్యలో మీకు స్థితి ఈ అభిషేకం మీ మీదకి రాకుండా ప్రజలో, అభిషేకం నీకు మీదకి రా, దెయ్యం మీకు లోబడదు, రోగ బంధకం మీకు లోబడదు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసిన అద్భుతాలు మీ వలన కలగదు. ఇదిగో మనం ఈ మీటింగ్ ఎందుకు పెడుతున్నా తెలుసా? అభిషేకముతో మీరు నింపబడి ప్రజలో దేశమును మీరు స్వస్థపరచాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. మనకు దేవుడు ఏమిచ్చారు? అధికారం. చెప్పండి, ఏమిచ్చారు? హల్లెలూయా. ఈ అధికారం మనలో నుండి మనం ప్రకటించబడకపోతే దెయ్యం మన ముందేం చేయదు. నేను ఊరుగొండలో 2002లో పరిచయం చేస్తున్నా. చిన్నప్పుడు నుండి నాకు సమాధి చూస్తే భయం. ఈ సమాధి చిన్నప్పటి నుండి అంటే దెయ్యం ఉండే నేను దెయ్యంని వెళ్ళగొట్టడం మొదలు పెట్టిన తర్వాత కూడా దెయ్యం అంటే ఈ సమాధి అంటే నాకు భయం. నేను ఊరుగొండ నుంచి మీటింగ్ అయిపోయే వరకు 11:30 అవుతుండే. ఇక్కడ కీర్తినగర్లోనికి పోవాలి. ఈ కీర్తినగర్లోనికి పోవాలంటే గొర్రకొండ దగ్గర పెద్ద సమాధి ఉంది. ఎంతమందికి తెలుసు? అక్కడి నుంచి పోయే వరకు ఇక్కడ దాటిన తర్వాత గొర్రకొండ ఈ కీర్తినగర్లో చేరే వరకు ఒక్క మనిషి కూడా లేరు. చాలా తుమ్మ ముళ్ళుతో ఉదిన చిన్న రోడ్. అప్పుడు ఈ సమాధి దగ్గరికి వచ్చేవారు టక్ టక్కుమని గుండె కొంచెం పెరుగుతుంది. నేనేం చేస్తుండే, తెలివితో పోతరాజపల్లి నుండి తిరిగిపోతుండే. పోతరాజపల్లి నుండి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది. ఒక్క రోజు నేను ఇక్కడి నుంచి పోయినప్పుడు మోటార్ సైకిల్లో పెట్రోల్ తక్కువ. నాకు తెలుసు నేను డైరెక్ట్ పోతే ఏమవుతుంది, చేరుతా. కానీ అట్లా తిరిగిపోతే నాకు పెట్రోలు సరిపోదు. ఏమైంది తెలుసా? నేను ఏమైనా ఇతనే పోతామనుకుని పోయినా సమాధి దగ్గరికి పోయి బండి ఆగిపోయింది. టక్కుమని కొట్టి చూసిన ఎక్కడ బండి స్టార్ట్, తప్పించుకోవడానికి మార్గం ఏమి లేదు. ఒక్క మనిషి లేదు, ఎక్కడ లేదు. నేనేం చేసిన, ఆ చెట్టు కింద స్టాండ్ మీద నిలబడిన. నేను ఇట్లా చెయ్యి పట్టుకొని ఆ సమాధిలోనికి పోయినా. ఒక అరగంట నేను ఇట్లా తిరిగిన. నాకెందుకు భయం? నేను నాతో అడిగిన, నాకెందుకు భయం? ఎవరు వస్తారని భయం? ప్రజలో ఆ సమాధి మీద ఇట్లా కాలు పెట్టుకొని నేను ఒక 10 నిమిషం పోయే వరకు నాలో నుంచి ఆ భయం వెళ్ళిపోయి ప్రజలో. ఆ తర్వాత నాకు సమాధి చూస్తే భయం రాదు ప్రజలో. నేను అక్కడి నుంచి వస్తున్నప్పుడు అప్పుడప్పుడు క్రిస్టియన్ కోడ నుంచి కీర్తినగర్ రావడానికి ఉన్న ఒక దారి ఉంది. అక్కడ మనుషులు ఆ సమయంలో తగలబెడుతుండే, కాల్చుతుండే. నేను 7:30-8 గంటలకి ఒక్క మనుషులు కూడా ఉండరు. నేను అక్కడ బండి ఇట్లా ఆపి నేను అట్లా చూసుకొని నిలబెడుతుండే. భయం ఉందా అని చెక్ చేయడానికి. మళ్ళీ భయం రాలేదు. మనలో
ఆత్మ ప్రేక్షలో ఆత్మ ఎదుగుతున్నప్పుడు, పరిశుద్ధాత్మలు మనం నింపుతున్నప్పుడు దురాత్మ శక్తి మీద మనకు జయం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు దేవుడు అది మీ గ్రేడ్ పెరుగుతుందండి. మీకు ఒక మాట తెలుసా? హల్లెలూయా. మన వలన స్వస్థతపరచడానికి ప్రేక్షలో మందు లేకుండా ఈ లోకములు ఎవరికి సాధ్యం కాదు. మనం చేతులు ఉంచితే రోగులు బాగుపడతారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు నేను నా భార్య ఒక డాక్టర్ గారి ఇంటికి వెళ్ళిన. 8 సంవత్సరం నుండి వారి జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. 8 సంవత్సరం నుండి ఆయన బెల్లూరు హాస్పిటల్ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నారు. ప్రైజ్ లార్డ్. ఆయన పరిస్థితి చూసి ఈ డాక్టర్ నాతో ఇట్లా చేతులు ఇట్లా జోడి చేయమన్నారు తెలుసా? పాస్టర్ గారు, ఎవరికి చెప్పకు. ఆ తర్వాత అదే డాక్టర్ నాకు చెప్పిండు, అందరికి చెప్పుకుని ఆయనే చెప్పుకుని తిరుగుతున్నాను. కాబట్టి నేను చెప్తున్నా, ప్రైజ్ లార్డ్. నేను మొదటి రోజు అక్కడ ఉన్నా. ఆయన 3 సంవత్సరం నుండి ఒక్కసారి నా ఇంటికి రావా. ఆయన చాలా గొప్ప డాక్టరు, 3 హాస్పిటల్లో జాబ్ చేస్తుండే. ఇంచుమించి 6 లక్షలు ప్రతి నెల సంపాదిస్తుండే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. 8 సంవత్సరం నుండి బాధ చివరికి ఆయన జోబు తగ్గించుకుని వారంలో 1 రోజు మాత్రం జోబు చేస్తున్నారు. కళలో సమాధానం లేదు. రాత్రిలో ఇంచుమించు 8 గంటలు కళ. ఈ కళ మొత్తం గుర్తుంటది. ఆయన అలాగనే నాకు చెప్తాడు, ఆకెట్లా ఎగిరిపోయింది, ఎట్లా పాము వచ్చింది, ఇవన్నీ నాకు చెప్తుండే. ప్రైజ్ లార్డ్. ఒక రోజు నేను ఆయనతో కూడున్నా. మరుసటి రోజు నూనె తీసుకుని ఆయన తలలో పెట్టి ప్రార్థన చేశాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేనన్నా, యేసుక్రీస్తు నామములో ఈయన కుటుంబమును నాశనం చేస్తున్న, జీవితమును నాశనం చేస్తున్న దెయ్యం వెళ్ళిపోమన్నా. అదే క్షణం దేవుడు విడుదలిచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి ఇప్పుడు 3 హాస్పిటల్లో జాబ్ చేస్తున్నారు. ఈ ప్రైజ్ లార్డ్. నేను ఇక్కడ బిల్డింగ్ కడుతున్నామని చెప్పినప్పుడు ఆయన 2 లక్షలు నాకు పంపించారు. ఈ పోయిన వారిని ఎందుకు తెలుసా? ఆయన నాతో ఏమన్నారు తెలుసా? మీరు అడుగు పెట్టిన రోజు నుండి నా కుటుంబ స్థితి మారిపోయింది. హల్లెలూయా. మనం అభిషేకముతో బాధలో వేదనలో ఉన్నవాడి ఇంటిలోనికి అడుగు పెట్టిందనుకో, వారి స్వస్థత పొందాలి. ఆ అభిషేకముతో మీరు నింపబడాలి, అభిషేకముతో మీరు ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా. విజయగ్రహం చేసిందని కాదు, మీలో ఒక్కొక్కరు దాని కొరకు పిలువబడ్డారు, దాని కొరకు ఏర్పాటయింది. హల్లెలూయా. దాని కొరకు మీరు అభిషేకించబడ్డారు. దేశమును విడిపించడానికి, దేశంలో సమాధానం రావడానికి దైవ దాసులు తప్ప వేరొక్కరు లేరు. దాని కొరకు సిద్ధపడాలి. హల్లెలూయా. అభిషేకం పొందాలి. నేను చెప్పాను కదా, అలాగే 5 సంవత్సరాల నుండి దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం తెలుసా? ఇటువంటి అభిషేక ప్రార్థన కొరకు మీరు ఒక్కొక్కరు ఎన్ని సంవత్సరాల నుండి సంచి వేసుకొని తిరుగుతున్నారు. 4, 10 మంది ఆత్మలు దొరకట్టలేదు. కానీ ఆత్మ మీలో వచ్చిందనుకో, ఆత్మ మీలో నింపబడిందనుకో, హల్లెలూయా. భయముతో నిలబడిన పేతురు జీవితం మారింది. హల్లెలూయా. భయముతో నడిచిన హల్లెలూయా పేతురు జీవితం మారింది. మీ జీవితం మారాలి. మీరు దేశమును బాగు చేసే విధముగా మనం సిద్ధపడాలి. హల్లెలూయా. మీరు అభిషిక్తులుగా మారాలి. అభిషేకం ఒక శక్తి. హల్లెలూయా. గ్రేడ్ మీలో పెరగాలండి. ఏం పెరగాలి? ఏం చేయాలి? ప్రైజ్ లార్డ్. ఈ రోజు నన్ను ముట్టడానికి దెయ్యం పట్టిన వారికి శక్తి లేదు. ప్రైజ్ లార్డ్. ఆ రోజు పట్టి చింపిన నేను తట్టుకోలేకుండే, కానీ నేను ఇట్లా చూస్తే చాలు దెయ్యం వణుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా భార్య కాజీపేట నుండి ఇట్లా వస్తున్నా. అక్కడ పాము మొంగీస ఆడిపిస్తున్నారు పూ పెట్టుకుని. ఆడిపిస్తున్నప్పుడు నేను నా భార్యతో అడిగిన, జెసి ఇప్పుడు ఆపడం చూడాలా? ఆమె అడిగింది, ఎట్లా చూసుకోవాలి అన్న. మోటార్ సైకిల్ పెట్టి నేను నడిచి ఇట్లా నిలబడ్డా. ఒక్క క్షణంలో పాము దాని లోపలికి పోయింది. ముంగిస ఇంకొక గూళ్ళలోనికి పోయింది. పాపం కూర్చొని అరగంట ఊదిండ్రు, కదలికలేదు. అభిషిక్తులు నిలబడితే ధర్మత్మ రాదు.
Praise the Lord. పాపం ఆయన పొట్ట కొరకు చేస్తున్నాడు, నా వైపు ఇట్లా చూస్తున్నాడు. Praise the Lord. నేనన్నా వారి జీవించని నేను బయటికి వచ్చిన అప్పటికప్పుడే పాము బయటికి వచ్చింది, ఇది ఆడడం ప్రారంభమైంది. ఇదిగో మన మీద ఉన్న అభిషేకం ఉంది కదండి, యేసు ప్రభు మీకు ఇచ్చిన అధికారం ఉంది కదండి, అది లోకముని జయించే శక్తి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న మర్యాదని అలాగే జయించే శక్తియే దేశము. సెషన్స్ దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సేవకులను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. యేసు ప్రభు వారు శిష్యులను ఏర్పరచుకున్న సమయంలో దేవునికి తెలుసు వారిని ఏర్పాటు చేసేది ఒక గొప్ప పని కొరకని. അങ്ങനെ തെരഞ്ഞെടുക്കുമ്പം വളരെ കഴിവും പ്രാപ്തിയും ഒക്കെയുള്ള ആൾക്കാരെ വേണം തെരഞ്ഞെടുക്കാൻ. ఆ రీతిగా ఏర్పాటు చేసుకున్నప్పుడు చాలా గొప్ప కార్యములు చేయవారుగా ఏర్పరచుకున్నాడు. ഒന്നാമത് നിങ്ങൾ ആരംഭത്തെ സെഷനിൽ കേട്ടതുപോലെ ప్రీచింగ్ ഇതിനകത്തൊരു ഭയങ്കര ఇంపార్టెంట్ ആയിട്ടുള്ള കാര്യം. మొట్టమొదటిగా మీకు ఆరంభ సెషన్ లో చెప్పిన రీతిగా ప్రసంగం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అപ്പൊ അതിന് നല്ല వాగ్వైభవముള്ള ఆల్కారే വേണം. దాని కొరకు మంచి మాట వాక్ శక్తి కలిగినటువంటి వారు కావాలి. ഇനി അത് പറഞ്ഞാൽ തന്നെ ആൾക്കാർ ശ്രദ്ധിക്കുന്ന ലെവലിൽ കമ്മ്യൂണിറ്റിയിൽ സ്റ്റാറ്റസ് ഉള്ളവരെ എടുത്താൽ നല്ലതായിരിക്കും. అది చెప్పడానికి కావాలి అని అంటే వారు ఉన్నటువంటి స్థానంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారు మాత్రమే చెప్పగలరు, కాబట్టి అలాంటి వారు కావాలి. Praise the Lord. പക്ഷേ കർത്താവ് വളരെ പ്രാർത്ഥിച്ച് 12 പേരെ തിരഞ്ഞെടുത്തപ്പോൾ యేసయ్య చాలా ప్రార్థించి 12 మందిని ఏర్పరచుకున్నప్పుడు നമ്മൾ ഈ പറഞ്ഞ ഒരു క్వాలిఫికేషన్స్ అవర్కిല്ല. మనము చెబుతున్నటువంటి ఏ విధమైనటువంటి అర్హతలు వారికి లేవు. Praise the Lord. Praise the Lord. ഒരു വാക്യം ഒന്ന് വായിച്ചിട്ട് നമുക്ക് മുന്നോട്ട് പോകാം. మనం ఒక వాక్యం చదువుకొని ముందుకు వెళ్దాం. యోహന്നാൻ సువిశేషం 15వ అధ్యాయం. యోహాను శుభవార్త 15వ అధ్యాయం അതിന്റെ 16వ వాక్యం. అందులో 16వ వాక్యం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. Praise the Lord. Praise the Lord. ഞാൻ നിങ്ങൾ എന്നെ തിരഞ്ഞെടുത്തെന്നല്ല, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, ഞാൻ നിങ്ങളെ തിരഞ്ഞെടുത്തു, మిమ్మును నేను ఏర్పరచుకున్నాను, అపాయింట్ ചെയ്തു, నేను మిమ్మల్ని నియమించాను. എന്തിനു വേണ്ടിയാണെന്ന് ചോദിച്ചാൽ దేని కొరకు నియమించితిని అని అడిగినట్లయితే ഫലം കായ്ക്കാൻ വേണ്ടിയും ఫలము ఫలించుటకును ആ ഫലം നിലനിൽക്കാൻ വേണ്ടി. ఆ ఫలము నిలిచియుండుటకును. హల్లెలూయా. హల్లెలూయా. ഒന്ന് ചേർന്ന് പറഞ്ഞേ. చెప్పుదామండి కలిసి, ఫలము ఫలించుటకును ఆ ఫలము నిలిచియుండుటకును. ఫలము ఫలించుటకును ఆ ఫలము నిలిచియుండుటకును. അതിനുവേണ്ടി ദൈവം നമ്മെ ചൂസ് ചെയ്തു. దాని కొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ചൂസ് ചെയ്തെന്ന് പറഞ്ഞേ ఏర్పరచుకున్నాడు అని చెప్పండి. ദൈവം എന്നെ തെരഞ്ഞെടുത്തു, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ദൈവം എന്നെ അപ്പോയിന്റ് ചെയ്തു, దేవుడు నన్ను నియమించి ఉన్నాడు. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ఇదెల్లాం దైవത്താൽ సంభవిച്ചു. ఇవన్నీ కూడా దేవుని ద్వారా మాత్రమే జరుగుతాయి. തെരഞ്ഞെടുപ്പ് ദൈവത്തിൻ്റെതാണ്, ఏర్పరచడం దేవుని పని, അപ്പോയിന്റ്മെന്റ് ദൈവത്തിൻ്റെതാണ്, ఆ యొక్క నియమించడం దేవుని పని, ഫലം കായ്ക്കുന്നത് ദൈവത്താലാണ്, ఫలింపజేయువాడు దేవుడు, ആ ഫലം നിലനിർത്തുന്നതും ദൈവത്താൽ. ఆ ఫలము నిలుచున్నట్లుగా చేయువాడు దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. എന്താ പിന്നെ നമ്മുടെ ജോലി? మరి అలాగైనట్లయితే మన పని ఏమై ఉన్నది? പൂർണ്ണമായി ദൈവത്തെ നമ്മൾ ആശ്രയിക്കുക, సంపూర్ణముగా దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. ഒരു ടോട്ടൽ ഡിപ്പെൻഡൻസ് നമ്മളിൽ നിന്ന് ദൈവം ആഗ്രഹിക്കുന്നു. సంపూర్ణమైనటువంటి దేవుని మీద ఆనుకునేటువంటి కార్యం కావాలి. ഞാനത് മനസ്സിലാക്കാൻ വേണ്ടി అది പഴയ നിയമത്തിലെ ഒരു വ്യക്തിയെ നിങ്ങൾക്കൊന്ന് വരച്ചു കാണിക്കാം. మీకు అది అర్థం అవటం కొరకై పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మీకు తెలియపరచాలనుకుంటూ ఉన్నాను. దైవిక
വാഗ്ദത്തം അനുസരിച്ച് ഇസ്രായേൽ ജനത്തെ ഈജിപ്തിൽ നിന്ന് പുറത്തു കൊണ്ടുവന്ന ഒരു വലിയ ലീഡറാണ് മോസസ്. దేవుని యొక్క వాగ్దానమును అనుసరించి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు మోసే. നിങ്ങൾക്ക് ആ కథകളെല്ലാം അറിയാം. మీకు ఆ మోసేను గురించి, ఆ ఇశ్రాయేలు ప్రయాణముల గురించి అవన్నీ కూడా కథలు బాగా తెలుసు. മോശെ ഫറവോന്റെ പുത്രിക്ക് എവിടുന്നാ കിട്ടിയത്? మోసే ఫరో యొక్క కుమార్తెకు ఎక్కడ దొరికాడండి? നൈൽ നദിയിൽ നിന്ന് കിട്ടി. నైలు నదిలో దొరికాడు. പിന്നെ മോശ വളരുന്നത് കൊട്ടാരത്തിലാണ്. అలాగే మోసే తరువాత పెరిగినది కోటలో అయి ఉన్నది. ഇതെല്ലാം ദൈവത്തിന്റെ പദ്ധതിയാണ്. ఇవన్నీ కూడా దేవుడు ఏర్పరిచినటువంటి పద్ధతిలో ആ കുഞ്ഞിനെ ഞാങ്ങണപ്പെട്ടകത്തിലാക്കിയിട്ട് ഒഴുക്കി വിട്ടത് ദൈവത്തിന്റെ പദ്ധതിയാണ്. ఆ బిడ్డను ఆ యొక్క జనుపు నార పెట్టెలో ఉంచి విడిచిపెట్టడము దేవుని యొక్క కార్యము. ആ കുഞ്ഞിനെ ഫറവോന്റെ പുത്രി കാണണമെന്നുള്ളത് ദൈവത്തിന്റെ പദ്ധതിയാണ്. ఆ యొక్క కుమారుణ్ణి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారునిగా పెంచడము దేవుని యొక్క పద్ధతి. പിന്നെ ആ കുഞ്ഞ് ഫറവോന്റെ പുത്രിയുടെ മകനായിട്ട് കൊട്ടാരത്തിൽ വളരണമെന്നുള്ളതും ദൈവിക പദ്ധതി. అలాగనే ఫరో యొక్క కుమార్తెగా ఆ యొక్క కోటలో ఫరో యొక్క కోటలో పెరగటము దేవుని యొక్క పద్ధతి. നിങ്ങൾ ചിന്തിച്ചു നോക്കിയാൽ ആ കാലഘട്ടത്തിൽ ഇസ്രായേലിൽ വേറെ ആർക്കും ഇല്ലാത്ത ഒരു പ്രിവിലേജ്, ഒരു ഭാഗ്യമാണ് മോശയ്ക്ക് ലഭിച്ചത്. మీరు ఆలోచన చేసినట్లయితే ఆ దినములలో వేరెవ్వరికి ఇజ్రాయేలీలకు పొందనటువంటి భాగ్యం మోసేకి దొరికింది. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. മോശയുടെ ബാക്കി ഫാമിലി റിലേറ്റീവ്സ് എല്ലാരും സ്ലേവ്സ് ആണ്, അടിമപ്പണി ചെയ്യുന്നവർ. మోసే యొక్క మిగిలినటువంటి చెల్లెళ్ళు, తన కుటుంబము, తన బంధువులు అందరూ కూడా బానిసలుగా పనిచేస్తా ఉన్నారు. നിങ്ങൾ എന്നോട് പറഞ്ഞ ദൈവം എന്തിനാ മോശയെ കൊട്ടാരത്തിൽ പറഞ്ഞു വിട്ടത്? ఎందుకు మోసేని దేవుడు ఆ యొక్క కోటలోనికి పంపించాడు అనేది తెలుసుకుంటే പറഞ്ഞേ. చెప్పండి, ఎందుకు పంపించాడు మోసేని దేవుడు కోటలోనికి? చెప్పగలుగుతారా? చెప్పండి, తన ప్రజలను విడిపించడానికి. ఎందుకు పంపించాడు? లీడర్షిప్ ట్రైనింగ్ కి వేండి Good. Who said that? సకల విద్యలు నేర్చుకొని ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి Yes. అక్కడ పంపించినారు. నన్నాయి పరిఖ్యానికి ఇజ్రాయెల్ ప్రజలను పుറത്തു కొണ്ടുవరానికి అది దేవుని ఏర్పాటు. అది Yeah, దైవ right. హితమైంది. But I will stick with this answer. ఈ సహోదరి చెప్పినటువంటి సమాధానాన్ని మనం Train him up in the leadership quality. ఆయన ఒక నాయకుడుగా తయారు చేయటానికి. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. ബാക്കി മോശയുടെ എല്ലാ റിലേറ്റീവ്സും ഇഷ്ടിക ഉണ്ടാക്കി കണക്ക് കൊടുത്തില്ലെങ്കിൽ അടി കിട്ടുന്ന അടിമകൾ മാത്രമാണ്. గమనించండి, మిగిలినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఏ విధమైనటువంటి కష్టము చేసినా పని చేసినా ధనము దొరకకపోలేక పని జీతము దొరకకపోయినా దెబ్బలు పొందుకుంటూ ఉన్నారు. പക്ഷെ അവർക്ക് പേര് അവര് ദൈവത്തിന്റെ ജനമാണ്. వారి యొక్క శ్రమలో ఉన్నప్పటికీ వారి పేరేమై ఉన్నదంటే దేవుని ప్రజలు. അവർക്ക് വാഗ്ദത്തമുണ്ട്. వారికి కూడా వాగ్దానం ఉన్నది. അവർക്ക് പിതാവായിട്ട് അബ്രഹാം ഉണ്ട്. వారికి తండ్రి అయిన అబ్రహాము ఉన్నాడు. അബ്രഹാമിനോട് ഉടമ്പടി ചെയ്ത് ദൈവം പറഞ്ഞൊരു വാഗ്ദത്തമുണ്ട്, ഞാൻ നിന്റെ ജനത്തെ మడకి കൊണ്ടുവരും. అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి ఒక వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానం ఏమిటంటే నేను ప్రజలను మరలా తిరిగి రప్పిస్తాననే వాగ్దానం ఉన్నది. പക്ഷെ ആ ജനം ഇപ്പം അടിമത്വത്തിൽ അടികൊണ്ട് കിടക്കുകയാണ്. అలాంటి వాగ్దానము కలిగినటువంటి ప్రజలు ఇప్పుడు అధికారములో బానిసలుగా ఉన్నారు. അവരെ ഭരിക്കുന്നത് ഈജിപ്ത്യ శక్తిയാണ്. వారు ఆ యొక్క ఐగుప్తు యొక్క శక్తిని లేక ఆ ప్రభావాన్ని అనుభవిస్తూ భరిస్తూ ఉన్నారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അവർക്ക് ശീലം ഈ എണ്ണം ശരിയായില്ല, അടി കിട്ടാൻ നേരത്ത് എതിർക്കാൻ അവർക്ക് അറിയത്തില്ല. ఆ యొక్క భయం ఏమిటంటే వారికి ఆ యొక్క పని చేసిన ఏ విధమైనటువంటి ప్రతిఫలము రాకపోయినా భయముతో వారు ఎలా ముందుకెళ్లాలో వారికి తెలియటం లేదు. അവരടി കിട്ടിയിട്ട് വന്നിരുന്ന് കരഞ്ഞ് ദൈവത്തോട് നിലവിളിക്കും. వారిని దెబ్బలు కొడతా ఉంటే కన్నీరు కార్చి దేవునికి మాత్రమే ప్రార్థించి దేవుణ్ణి అడుగుతూ ఉండేవారు. ഞങ്ങളെ വിടുവിക്കണമേ എന്ന് നിലവിളിക്കും. అయ్యా మమ్మల్ని విడిపించండి అని ఏడ్చేవారు. Praise the Lord. హల్లెలూయ. హల్లెలూయా.
എന്നാൽ അതിന്റെ മറുവശത്ത് ఆ యొక్క తరువాత మరొక విషయం ఏమిటంటే, ദൈവം ഒരു മോശയെ പണിതെടുത്തോണ്ടിരിക്കുക. చూడండి, దేవుడు అలాంటి పరిస్థితులలోనే మోషేని తర్బీదు చేయించు ఉన్నాడు. മോശയുടെ ഈ ട്രെയിനിങ് టోటలీ డిఫరెంట్ ആണ്. మోషే యొక్క తర్బీదు ఆయన జీవితంలో సమస్తము వేరుగా ఉన్నది. മോശയ്ക്ക് ആരും അനുസരിക്കേണ്ട കാര്യമില്ല. మోషేని ఎవరిని అనుసరించడానికి లేదు. He just need to give orders. ఆయన ఆజ్ఞ ఇస్తే చాలు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. മോശ പറഞ്ഞാൽ നടക്കാത്തൊരു കാര്യം ഈജിപ്തിലില്ല. మోషే చెప్పినట్లయితే నడవనటువంటి పని ఐగుప్తులో లేదు. ദൈവം അപ്പൊ അറിഞ്ഞുകൊണ്ടല്ലേ ഇങ്ങനെ ഒരു കാര്യം ചെയ്തത്. దేవుడికి తెలుసు, అందువలనే ఒక కార్యం చేశాడు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. പക്ഷെ അത് പോരാ, ദൈവത്തിന് മോശ പ്രയോജനമുള്ള ഒരാളായിട്ട് മാറണമെങ്കിൽ. అది సరిపోకుండా దేవుడు మోసేని ఒక ప్రయోజకుడుగా చెయ్యాలి అనుకుంటున్నప్పుడు, ഇസ്രായേലിലെ മറ്റാരെക്കാളും നന്നായിട്ട് സംസാരിക്കാൻ മോശയ്ക്ക് അറിയാം. He's eloquent. He can speak better. ఇశ్రాయేలీలో ఉన్న వారందరికంటే మంచిగా మాట్లాడడం మోసేకి తెలుసు. ജ്ഞാനം നന്നായിട്ട് മോശയ്ക്കുണ്ട്. మోసేకి మంచి జ్ఞానం ఉన్నది. వార్ టాక్టిక్స్, ఆయోధన కళ నన్నాയിട്ട് మోషకి അറിയാം. ఆయన ఏ రీతిగా యుద్ధం చేయాలో ఆ యొక్క మంచి నేర్పరితనం మోషేకు ఉన్నది. ఈవెన్ മിസ്രൈമിൽ കിടക്കുന്ന ഇസ്രായേലുകാരുടെ കോസ്റ്റ്യൂമും മോശയുടെ കോസ്റ്റ്യൂമും തമ്മിൽ പോലും వ్యత్యాసമുണ്ട്. గమనించండి, ఇశ్రాయేలీల యొక్క వాడేటువంటి ఆ యొక్క బట్టలు, వస్త్రాలు వారికి మరియు మోసే వాడే ధరించేటువంటి వస్త్రాలు, ఆయన ఉపయోగించేటువంటివి కూడా వ్యత్యాసముగా ఉన్నాయి. Praise the Lord. ఇదెల్లం మోషకి ఈజిప్ట్ నుంచి കിട്ടിയത്. ఇవన్నీ కూడా మోసేకి ఐగుప్తు నుంచి పొందుకున్నవి. అది ഭയങ്കര ప్రివిలేజ్ ആണ്. అదొక గొప్ప భాగ్యము. പക്ഷെ അത് ദൈവത്തിന് ആവശ്യമില്ല. కానీ అది దేవునికి అవసరం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే మోషే దైవం എന്തോ ചെയ്തു. ఈ యొక్క మోసేని దేవుడు ఏమి చేసి ఉన్నాడు? ഒരു മിസ്രൈമിനെ അടിച്ചു കൊന്ന് ഭയം ഉള്ളിൽ കയറിയപ്പം, ఒక ఐగుప్తీయుణ్ణి చంపి పాతి పెట్టినప్పుడు భయం ఆయన హృదయంలోనికి రాగానే ദൈവം മോശയെ നേരെ మిస్రైమిൽ నిന്നെടുത്ത് మిథ్యానిലേക്ക് വലിച്ചു. దేవుడు మోసేని ఆ ఐగుప్తు నుండి తీసుకొని మిథ్యానులోనికి పంపించి వేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మిథ్యానిల్ కొటారమిല്ല. మిథ్యానులో అక్కడ ఏ విధమైనటువంటి కోట లేదు. మిథ్యానిల్ ఈ പറയുന്ന సైన్యమిല്ല. మిథ్యానులో ఆయనకి ఫరో దగ్గరున్న సైన్యము లేదు. మిథ్యానిల్ నిന്റെ రాజావిന്റെ వస్త్రం കൊണ്ടും യാതൊരു കാര്യമില്ല. ఆ మిథ్యానులో రాజు యొక్క వస్త్రము ధరించి ఉన్నప్పటికీ కూడా ఏ విధముగా ప్రయోజనం లేదు. എത്ര വർഷം മിഥ്യാനിൽ ఆడుകളെ తీర్చి നടന്നു మోషే. ఎన్ని సంవత్సరాలు మిథ్యానిలో గొర్రెలు కాపరిగా ఉన్నాడండి? 40 సంవత్సరాలు. 40 വർഷം. 40 సంవత్సరాలు. ഈ മനുഷ്യന്റെ അകത്തൊരു വലിയ സ്വപ്നമായിരുന്നു ദൈവത്തിന്റെ ജനത്തിനു വേണ്ടി എന്തെങ്കിലും ചെയ്യണം. ఆ యొక్క మోసే జీవితంలో, మోసే హృదయంలో ఒక భయంకరమైనటువంటి ఆశ ఏమిటంటే దేవుని ప్రజల కొరకు ఏదైనా చేయాలని ఒక తపన. ഒരു മിസ്രൈമുകാരനെ അടിച്ചു കൊന്നതിന്റെ പിന്നിൽ ഈ ആഗ്രഹമാണ്. ఆ యొక్క ఐగుప్తీయుణ్ణి అలాగు చేయటానికి ఇదే కారణమై ఉన్నది. പക്ഷെ അത് ശുശ്രൂഷയ്ക്ക് അഡ്വാൻസ്മെന്റ് സംഭവിക്കേണ്ടതിന് പകരം ശുശ്രൂഷയിൽ ഭയപ്പെട്ടു പോയി. గమనించండి, అక్కడ పరిచర్య లేక ఆ రీతిగా చేయటానికి ఒక అవకాశం దొరికినప్పటికీ అక్కడ ఏం చేయాడంటే భయపడిపోయాడు ఆయన. തുടങ്ങിയത് വളരെ പ്രതീക്ഷയോടെയാണ്. ఆరంభంలోనే ఒక గొప్ప కష్టం. തുടങ്ങിയത് ഒത്തിരി ആഗ്രഹത്തോടെയാണ്. ఆ యొక్క పని ప్రారంభించింది చాలా ఆశతో ప్రారంభించాడు. പക്ഷെ പ്രതീക്ഷിക്കാതെ നേരിട്ട പ്രതിസന്ധി മനുഷ്യനെ തളർത്തി കളഞ്ഞു. కానీ ఆలోచన చేయనటువంటి ఆటంకము ఆరంభంలోనే ఆయనకు వచ్చి ఉన్నది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. പ്രൈസ് ദി ലോർഡ്. ప్రైజ్ ది లార్డ్. മിഥ്യാനിലെ 40 വർഷത്തിൽ എല്ലാ പ്രതീക്ഷകളും ഉടഞ്ഞു പോകുന്ന 40 വർഷം. మిథ్యానులో 40 సంవత్సరాలు అన్ని ఆశలు విఫలమయ్యేటువంటి దినములు. ആടിനോട് എന്തോ ഇത്രയും വലിയ കാര്യം പറയാനിരിക്കുന്നത്? ఆ యొక్క గొర్రెల ద్వారా ఏమైతుందండి? ആടിനോട് പ്രസംഗിച്ചിട്ട് കാര്യമുണ്ടോ? ఆ గొర్రెలకు ప్రసంగిస్తే ఏమైనా జరుగుద్దా? ഈജിപ്തിൽ നിന്ന് ഭയങ്കര ജ്ഞാനം ഉണ്ടെന്ന് പറഞ്ഞിട്ട് ആടിനെ വല്ലതും പഠിപ്പിക്കാൻ പറ്റും? ఐగుప్తులో గొప్ప జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి
ఆ గొర్రెలకి ఏం నేర్పిస్తాడు? അല്ല എനിക്ക് യുദ്ധത്തിന്റെ ടാക്ടിക്സ് അറിയാന്ന് പറഞ്ഞിട്ട് ആടിനെ ఆ యుద్ధమును కూర్చున్నటువంటి నైపుణ్యతను కలిగినటువంటి ఆయన ఆ గొర్రెల దగ్గర ఏమి యుద్ధం చేస్తాడు? Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. അടുത്ത 40 വർഷം കൊണ്ട് എന്തെല്ലാം പഠിച്ചു പ്രാപിച്ചോ അതെല്ലാം ഇല്ലാതായി തീരുന്ന 40 വർഷം. ముందు సంవత్సరములు 40 సంవత్సరాలు ఏవేవైతే నేర్చుకొని సంపాదించుకొని ఉన్నాడో ఈ 40 సంవత్సరాలలో మిథ్యానులో అన్నీ కూడా కోల్పోయాడు. ഞാൻ ഇന്ന് പകലിൽ ഇങ്ങനെ നിങ്ങളോടൊരു ആത്മാവിലൊരു തൂത് വിളിച്ചു പറയാം. ప్రియులారా, ఈ పగటి కాల సమయంలో దేవుని యొక్క ప్రవచనం మీతో చెప్తూ ఉన్నాను. ദൈവശക്തി എത്രമാത്രം വലുതായി നമ്മുടെ മേലിറങ്ങണമോ దేవుని యొక్క శక్తి మన మీద ఎంత గొప్పగా దిగి రావాలో അതിന് നമ്മുടെ തകർച്ച అత్రమాత్రం వలుదాയിരിക്കണം. అలాగనే మన జీవితంలో ఆ యొక్క అలాగనే ఆ యొక్క గొప్ప శక్తి మన మీద దిగి రావాలంటే మనము కూలిపోవాలంతగా. മനസ്സിലായോ? అర్థమైందండి మీకు? మనం అంత అంటే నలిగిపోతాం, అంత పడగొట్టబడతాం. ഞാൻ പറഞ്ഞ തകർച്ച നിങ്ങളുടെ ആരോഗ്യം തകരുന്നത്, സാമ്പത്തികം തകരുന്നൊന്നും അല്ല ഈ പറയുന്നത്. గమనించండి, మీరు కోల్పోతారు అంటే మీ ఆరోగ్యము మీ ధనము పోతుందని కాదు నేను చెప్పేది. വചനം പറയാണ്, ഒരുവൻ എന്റെ പിന്നാലെ വരുവാൻ ഇച്ഛിക്കുന്നുവെങ്കിൽ, Jesus said, if someone wants to follow me, ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటారో యేసు ప్రభు చెప్పాడు, you have to deny yourself and take up your cross. నిన్ను నీవు తృణీకరించుకొని నీ సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. തന്നെത്താൻ ത്യജിക്കുന്നതാണ് ഈ തകർച്ച. తన్ను తాను తృణీకరించుకోవాలి. Praise the Lord. ఆమేన్. എന്റെ സ്വപ്നങ്ങൾ ചിലപ്പോൾ ഉടഞ്ഞെന്ന് വരും. మన కలలు కొన్నిసార్లు జరుగుతాయి. എന്റെ ആഗ്രഹങ്ങൾ ഉടഞ്ഞെന്ന് വരും. నా యొక్క కోరికలు ఆ కోరికలు జరగకపోతాయి. എന്റെ പദ്ധതികൾ ചിലപ്പം ഉടഞ്ഞു പോയെന്ന് വരും. మన యొక్క పద్ధతులు ఆ యొక్క విఫలమైపోవచ్చు. കാരണം బద్దలైపోతాయి. കാരണം അതങ്ങനെ ഉടഞ്ഞെങ്കിൽ മാത്രമേ ദൈവം നമ്മളെ കുറിച്ച് കാണുന്ന പദ്ധതികൾ ദൈവത്തിന് ചെയ്തെടുക്കാൻ കഴിയും. గమనించండి, మన కోరికలు మన ప్రణాళికలు బద్దలైపోయినప్పుడే దేవుడు తన ప్రణాళికను తన కార్యములను మన ద్వారా జరిగిస్తాడు. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. 40ാമത്തെ വയസ്സിൽ ഒരു മിസ്രയീമിനെ ഒറ്റ അടിക്ക് കൊന്നിട്ട് 40 సంవత్సరాలు ఒకే వయసులో ఆయన ఆయన్ని చంపి ఒక్క దెబ్బకి చంపి മോശ ഒരുപക്ഷെ സ്വർഗത്തേക്ക് നോക്കി ദൈവത്തോട് പറഞ്ഞിട്ടുണ്ടാകും. చూడండి, మోసే పరలోకం వైపు చూసి దేవునితో చెప్తూ ఉన్నాడు, ഞാൻ റെഡിയാണ്, എന്നെ യൂസ് ചെയ്യണം. అయ్యా నేను సిద్ధముగా ఉన్నాను, నన్ను ఉపయోగించుకో అని చెప్తూ ఉన్నాడు దేవునికి. സ്വർഗം മോശയോട് പറഞ്ഞു, ഞാൻ റെഡിയല്ലേ, എനിക്കിപ്പം നിന്നെ വേണ്ട. పరలోకము దేవుడితో చెప్తూ ఉన్నాడు, మోసేతో చెప్తూ ఉన్నాడు ఏమనంటే, ఇప్పుడు నేను సిద్ధంగా లేను, ఇప్పుడు కాదు అంటున్నాడు. Praise the Lord. హల్లెలూయా. അടുത്ത 40 വർഷം വെയിറ്റിംഗ്. ఆ తరువాత 40 సంవత్సరాలు ఆయన వేచి ఉన్నాడు. ഒന്നും സംഭവിക്കുന്നില്ല. ఏమీ జరగలేదు. നിരാശ മാത്രം. నిరాశ. പ്ലാനുകളെല്ലാം പൊളിയുന്നു. ప్రణాళికలన్నీ కూడా బ్రద్దలైపోయాయి. കഴിവുണ്ട്, പക്ഷെ ഉപയോഗിക്കാൻ വേദികളില്ല. ఆ యొక్క పిల్లల తనలో సామర్థ్యం ఉన్నప్పటికీ ఉపయోగించడానికి అక్కడ ఆ యొక్క అవకాశాలు లేవు. വലിയ സ്വപ്നങ്ങളുണ്ട്, പക്ഷെ ഒന്നും നടക്കുന്നില്ല. చాలా కలలు ఉన్నాయి, చాలా దర్శనాలు ఉన్నాయి, కానీ ఏమీ జరగటం లేదు. കാലങ്ങൾ കഴിഞ്ഞു പോകുന്തോറും പ്രതീക്ഷകൾ മങ്ങി മങ്ങി വരുക. కాలం జరుగుతున్న కొలది ఆయన ఆశిస్తున్నవన్నీ కూడా నిర్వీర్యమైపోతూ ఉన్నాయి. 40 വർഷങ്ങൾ കഴിഞ്ഞു. 40 సంవత్సరాలు పూర్తయింది. ദൈവം ഒരു അപ്പോയിന്റ്മെന്റ് ഇപ്പൊ സെറ്റ് ചെയ്തു. దేవుడు ఒక ఏర్పాటు చేసి ఉన్నాడు. ദൈവത്തിന്റെ പർവ്വതമായ ഹോരേബിൽ ദൈവത്തിന് മോശയെ ഇപ്പൊ ഒന്ന് കാണണം. దేవుని యొక్క పర్వతమైన హోరేబులో మోసే దేవుణ్ణి ఇప్పుడు చూడాలి. അവിടെ വെച്ച് ദൈവം വിളിക്കുമ്പോ മോശ പറയുന്ന ഒരു വാക്കുണ്ട്. అక్కడికి వచ్చి దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు మోసే చెప్పిన ఒక మాట ఉంది, എന്നെ കൊണ്ട് കഴിയത്തില്ല, വേറെ ആളെ വിളിച്ചോ. అయ్యో నాకు ఇంకా సాధ్యము కాదు, వేరే వాళ్ళని ఏర్పరచుకో, పిలుచుకో అంటూ ఉన్నాడు. എനിക്ക് കഴിവില്ല, నాకు సామర్థ్యం లేదు, I am not ready. నేను సిద్ధముగా లేను. ദൈവം മോശയെ നോക്കിയിട്ട് പറഞ്ഞു, now you are ready. దేవుడు మోసేని చూస్తూ చెప్తున్నాడు, ఇప్పుడు ఇదే సమయం, నువ్వు సిద్ధముగా ఉండు. ആമേൻ. ఆమేన్. ദൈവത്തിന് എന്നെ നിങ്ങളെ ഉപയോഗിക്കണമെങ്കിൽ, దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలి అంటే എന്നെ തന്നെ ത്യജിച്ച് మనలను మనము
తృణీకరించుకొని അവന്റെ ഇഷ്ടത്തിനു വേണ്ടി പൂർണ്ണമായി സമർപ്പിക്കപ്പെടാതെ ദൈവം നമ്മെ ഉപയോഗിക്കത്തില്ല. ఆయన ఇష్టము కొరకు సంపూర్ణంగా సమర్పించుకోనకుండా దేవుడు మనల్ని ఉపయోగించుకోడు. ഹല്ലേലൂയ, హల్లెలూయ, ഹല്ലേലൂയ, హల్లెలూయ. നിങ്ങൾ പുറപ്പാട് പുസ്തകം വായിച്ചാൽ അവിടെ ഒരു വാക്യമുണ്ട്. మీరు నిర్గమాకాండం చదివినట్లయితే అక్కడ ఒక భాగం ఉన్నది. 3ാം അധ്യായം 3వ అధ్యాయం 1ാമത്തെ వాక్యం തൊട്ട് വായിച്ചു. 1వ వాక్యం చదవండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వాక్యం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను ఆ. మామ మందను మేపుచు ఆ. ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. മതി. അവിടെ ഇങ്ങനെ ഒരു വാക്കുണ്ട്. అక్కడ ఈ రీతిగా ఒక వాక్యం ఉన్నది. മരുഭൂമിക്ക് അപ്പുറത്തേക്ക് ആടുകളെ നടത്തി. అరణ్యము అవతలకు గొర్రెలను తోలుకొని వస్తున్నాడు. ആ വാക്കൊന്ന് പറഞ്ഞേ, മരുഭൂമിക്ക് അപ്പുറത്തേക്ക്. చూడండి, అరణ్యము అవతలకి అని చెప్పండి అందరూ ఒకసారి. പറഞ്ഞേ, అవతలకి అరణ్యము అవతలకి. പക്ഷേ മരുഭൂമി തന്നെ വളരെ ഡ്രൈ. గమనించండి, అరణ్యము అంటే చాలా ఎండిపోయినటువంటి భూమి. മരുഭൂമിയിൽ ഒരുത്തപ്പെട്ടു പോയി അവന് ഡയറക്ഷൻ തെറ്റിപ്പോ. మరి అరణ్యములోనికి వెళ్ళినట్లయితే మనం ఎటు పోవాలో డైరెక్షన్ తెలియదు. ഹാലൂസിനേഷൻ ഉണ്ടാവും. ഉള്ളതിനെ ഇല്ലാത്തതുപോലെ ഇല്ലാത്തതിനെ ഉള്ളതുപോലെയൊക്കെ തോന്നും. అక్కడ ఎలా ఉంటదంటే లేనిది ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఉన్నది లేనట్టుగా అనిపిస్తూ ఉంటది. നിന്നെ സഹായിക്കാൻ മരുഭൂമിയിൽ ആരെയും കാണത്തില്ല. ఆ యొక్క అరణ్యములో నీకు సహాయం చేయడానికి ఎవరూ కనబడరు. Praise the Lord. Praise the Lord. വെയിൽ ഉച്ചിയിൽ അടിച്ചാൽ തണലിന് ഒരു മരം പോലും കാണത്തില്ല. Yes. ఎండ తీవ్రత పెరుగుతున్నప్పుడు నిన్ను కాపాడుటకు అక్కడ ఏమీ కనబడదు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. മരുഭൂമി ഒരുവന്റെ അവസാനമായി പലപ്പോഴും മാറാറുണ്ട്. గమనించండి, ఆ అరణ్యము కొన్నిసార్లు చివరి పరిస్థితులుగా ఉంటుంది. എന്നാൽ ദൈവം എന്നെ മുഖാമുഖം കാണുന്ന ഒരു എൻകൗണ്ടർ എനിക്ക് വേണമെങ്കിൽ అలాంటి పరిస్థితుల్లో దేవునితో నీవు ముఖాముఖిగా ఆ యొక్క ఎన్కౌంటర్ చేయబడాలంటే പലരും തീർന്നുപോയ മരുഭൂമിക്ക് അപ്പുറത്തേക്ക് പോകാൻ നീ തയ്യാറാകണം. గమనించండి, కొంతమంది అక్కడే నశించిపోయినప్పటికీ నీవు అవతలకు వెళ్ళడానికి సిద్ధపడాలి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. എല്ലാരും ചെയ്യുന്ന പോലെ ഒരു ശുശ്രൂഷ മതിയെങ്കിൽ అందరూ చేసినట్లుగా పరిచర్య చాలు అనుకుంటే അത് മരുഭൂമിയുടെ അനുഭവമേ തരുള്ളൂ. అది అరణ్య భూమి వంటి అనుభవం అయి ఉన్నది. ഇത് പോരാ എന്നൊരു കൊതി നിന്റെ അകത്തുണ്ടെങ്കിൽ ఇది సరిపోదు అనేటువంటి ఆలోచన నీ అంతరంగంలో നീ ఉన్నట్లయితే മരുഭൂമിക്ക് അപ്പുറത്ത് പോകാൻ నీవు മനസ്സിലാക്കണം. అరణ్యమునకు దాటి అవతలకు వెళ్ళేటువంటి అనుభవంలోకి రావాలి. മരുഭൂമിക്ക് അപ്പുറത്ത് നിന്നെ കാത്തിരിക്കുന്ന ഒരു ദൈവ സാന്നിധ്യമുണ്ട്. ఆ అరణ్యమునకు అవతల నీ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక దైవ సాన్నిధ్యం ఉన్నది. ഇന്ന് പകലിൽ ദൈവം ചിലരെ നോക്കി വിളിക്കുകയാണ്. ఈ పగటి కాల సమయంలో దేవుడు కొందరిని చూచి పిలుస్తూ ఉన్నాడు. ഈ ക്ഷീണിച്ചിരിക്കുന്ന മരുഭൂമി നിന്റെ അവസാനമല്ല. ఓ నీవు జీవిస్తున్నది ఉంటున్నటువంటి ఈ అరణ్యం నీ ముగింపు కాదు. അതിനപ്പുറത്തൊരു ദൈവിക എൻകൗണ്ടർ ദൈവം ഒരുക്കി വച്ചിട്ടുണ്ട്. దాని అవతల నీ కొరకు దేవుడు మాట్లాడడానికి, దేవుడు నీతో సంభాషణ చేయడానికి ఆయన ఏర్పాటు ఉన్నది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. എന്തിനാ പിന്നെ ഈ മരുഭൂമി? ఏంటండి ఈ యొక్క అరణ్యము? പലപ്പോഴും നമ്മൾ ദൈവത്തോട് ചോദിച്ചു പോയിട്ടില്ല, why this desert in my life? కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఎందుకు నా జీవితంలో ఎలాంటి అరణ్య పరిస్థితులు കർത്താവേ, ഞാൻ ഇതിനു വേണ്ടി അല്ല ഇറങ്ങിയത്. దేవా, నేను దీని కొరకు కాదు వచ్చింది, ഈ ഇല്ലായ്മയ്ക്ക് വേണ്ടി അല്ല ഇറങ്ങിയത്. ఈ యొక్క పరిస్థితుల కొరకు కాదు నేను వచ్చింది, ഈ ദാരിദ്ര്യത്തിനു വേണ്ടി അല്ല ഇറങ്ങിയത്. ఈ దారిద్ర్యం కొరకు కాదు నేను ఉన్నది. ഞാൻ പലതും നല്ലത് വിട്ടുകളഞ്ഞത് ഈ മരുഭൂമിക്ക് വേണ്ടിയല്ല. అన్ని కూడా మంచివి విడిచిపెట్టి ఈ అరణ్య భూమిలోకి వచ్చి ఇక్కడ ఉండిపోవడానికి కాదు. Praise the Lord. Praise the Lord. എന്തിനാ ഈ മരുഭൂമി എന്നറിയാമോ? ఎందుకు ఈ యొక్క అరణ్య యాత్ర తెలుసా? ഈ മരുഭൂമിയുടെ അനുഭവം ഇല്ലാതെ മിസ്രൈമിൽ നിന്ന് ഡയറക്റ്റ് ഫറവോനെ ദൈവം വിളിച്ചിരുന്നെങ്കിൽ, മോശയെ വിളിച്ചിരുന്നെങ്കിൽ, ఈ యొక్క అరణ్యములో మోసే గడిపే సమయము లేకుండా మోసేని డైరెక్ట్ గా
ఆ యొక్క పరో దగ్గర నుంచి ప్రజలను విడిపించడానికి పిలిచినట్లయితే ചെങ്കടലിന്റെ മുന്നിൽ വന്നു നിന്നിട്ട് ദൈവം പറയാ മോശെ നീ വടി നീട്ടെന്ന് പറഞ്ഞാൽ മോശ ദൈവത്തിന് ക്ലാസ് എടുത്തു കൊടുത്തു. గమనించండి, ఆ యొక్క సముద్రము ముందు వచ్చినప్పుడు నీవు మార్గము తెరవమని చెప్పినట్లయితే దేవుడు మోసే ఏం చేస్తాడంటే దేవుడిని అడుగుతాడు ఇది ఎలాగా అని. മോശെ പറയും, ദൈവം ഇത് മണ്ടത്തരമാണ്, ഉണക്ക വടി നീട്ടിയ കടലിൽ എന്തോന്നാണ്. అయ్యా నా కర్ర చూపిస్తే ఈ సముద్రం ఎలాగ రెండు పాయలుగా అవుతుంది, ఇది జరగదన్నట్టుగా మోసే దేవుడికి చెప్తాడు. ഇങ്ങനല്ല യുദ്ധം ചെയ്യേണ്ടത്, ఈ రీతిగా కాదు యుద్ధం చేసేది. ഇപ്പൊ നമ്മുടെ മൊത്തം ആളുകളെ രണ്ടായി തിരിക്കണം. గమనించండి, ఇప్పుడు మనందరము కూడా రెండుగా చీల్చబడాలి. ഒരു കൂട്ടർ ഇവിടെ ഒളിച്ചിരിക്കണം, ఒక గుంపు ఇక్కడికి వచ్చి కూర్చోవాలి, ഒരു കൂട്ടർ ഇവിടെ നിന്നാ മതി. ఒక గుంపు ఇక్కడ ఉంటే చాలు. ഫറവോന് സൈന്യം ഇങ്ങനെ പിന്തുടർന്ന് വരുമ്പോ పరో యొక్క సైన్యం అలాగనే వెనుక వస్తున్నప్పుడు അവര് നമ്മുടെ അടുത്തെത്തി കഴിയുമ്പോൾ ഒളിച്ചിരിക്കുന്നവര് പുറകിലൂടെ വന്ന് ആക്രമിക്കണം. మన యొక్క దగ్గరికి వచ్చినప్పుడు మీ గుంపు ఏం చేయాలంటే వాళ్ళని కలుపుకొని ఆక్రమించాలి. ഇത് മോശയുടെ ഐഡിയ. అది మోసే యొక్క ఆలోచన. പക്ഷെ വിളിച്ചിറക്കിയത് മോശെ നീ അല്ല, ദൈവമാണ്. కానీ తెలియవలసింది ఏంటంటే మోసే నీవు కాదు, అది ఏర్పాటు చేసినది దేవుడు. വിളിച്ചിറക്കിയ ദൈവം ചെങ്കടലിന്റെ മുൻപിൽ വന്നിട്ടല്ല വഴിയുണ്ടോ എന്ന് അന്വേഷിക്കുന്നത്. పిలిచి ఏర్పాటు చేసుకున్న దేవుడు, గమనించండి, ചെങ്കടലിന്റെ മുന്നിൽ വന്നിട്ടല്ല ദൈവം ആലോചിക്കുന്നത് ഇവിടെ വഴിയുണ്ടോ ഇല്ലയോ എന്ന്. గమనించండి, ఆ యొక్క సముద్రము దగ్గరికి వచ్చినప్పుడు కాదు దేవుడు ఆలోచించేది ఇక్కడ మార్గం ఉందా లేదా అనేది. ഇത് 430 വർഷം മുൻപ് അബ്രഹാമിനോട് വാഗ്ദത്തം പറയുമ്പോഴേ ചെങ്കടലിനടിയിൽ വഴിയുണ്ട്. ఇది 430 సంవత్సరాలకు ముందు అబ్రహాముకి వాగ్దానము చెప్పినప్పుడే ఈ సముద్రములో మార్గము తెరవబడి ఉన్నది. ഹല്ലേലൂയ. ദൈവം വിളിച്ചതാണെങ്കിൽ അവൻ വിശ്വസ്തനാണ്. దేవుడు పిలిచి చెప్పినట్లయితే అది నెరవేర్చుటకు దేవుడు శక్తిమంతుడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. പക്ഷെ അത് കാണണമെങ്കിൽ అది చూడాలి అంటే എന്റേത് ഉടയണം, మనల్ని എന്റെ ഈ അറിവ് കഴിവ് ഉടയണം. ఈ యొక్క తెలిసినది మనకి, మన తెలివి, మనకున్నటువంటి జ్ఞానము బ్రద్దలైపోవాలి. Praise the Lord. ఆమేన్. ഉലകത്തിൽ ഇന്നു വരെ ഒരു മനുഷ്യൻ ചെങ്കടലിന്റെ നടുവിൽ കൂടെ നടന്നു പോയിട്ടില്ല. ఇప్పటి వరకు కూడా సముద్రపు మధ్యలో నడిచినటువంటి ఏ వ్యక్తి కూడా లేడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. പക്ഷെ ആ വഴി നടക്കണമെങ്കിൽ ഈ വാക്ക് പറഞ്ഞവരെ വിശ്വസിക്കാൻ നമുക്ക് പറ്റണം. ఆ యొక్క మార్గములో నడవాలి అంటే ఈ మాట చెప్పినప్పుడు మనము విశ్వసించాలి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അതിനുവേണ്ടി దాని కొరకు അപ്പം സിമ്പിൾ ആയിട്ട് ഇങ്ങനെ പറയാം പാസ്റ്ററെ, അനുസരണം പഠിപ്പിക്കാൻ വേണ്ടി ദൈവം മോശയുടെ ലൈഫിൽ എടുത്ത ടൈമാണ് 40 years. గమనించండి, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా అనుసరించుట కొరకు దేవుడు 40 సంవత్సరాలు నేర్పించాడండి మోజేస్కి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. 40 വർഷം മുന്നേ പറഞ്ഞ മോശ ചെയ്യത്തില്ല. 40 సంవత్సరాలకు కానీ ముందే చెప్పున్నట్లయితే మోసే చేసేవాడు కాదు. പക്ഷെ മിഥ്യാനിലെ ട്രെയിനിങ് ക്ലാസ് കഴിഞ്ഞിട്ട് ഇപ്പം പറഞ്ഞ ഉണക്കവടിയല്ല ഇനി എന്നാ നീട്ടണമെന്ന് പറഞ്ഞാൽ മോശ നീട്ടും. గమనించండి, మోసే 40 సంవత్సరాలు మిథ్యానీయులో ఆ యొక్క నేర్చుకున్న తరువాత అప్పుడు చెప్తున్నాడు, నువ్వేం చెప్పినా నేను చేస్తాను. ഹല്ലേലൂയ. హల్లెలూయా. വിശ്വസിക്കുന്നവരാൽ ഈ അടയാളങ്ങൾ നടക്കും. విశ్వసించుచున్న వారి మధ్యలో అద్భుతాలు జరుగుతాయి. അവര് കൈവച്ചാൽ രോഗികൾ സൗഖ്യമാകും. వారి యొక్క చెయ్యి ఉంచినట్లయితే రోగులు స్వస్థత పొందుతారు. മരിച്ചവർ ഉയർത്തെഴുന്നേൽക്കും. మరణించిన వారు తిరిగి లేపబడతారు. മരണകരമായ യാതൊന്നും കുടിച്ചാലും ഹാനി വരത്തില്ല. మరణకరమైనది ఏది త్రాగినను ఏది తిన్నను వారికి హాని కలుగదు. ഇത് ആരെങ്കിലും ചെയ്തതുകൊണ്ട് ഞാൻ ചെയ്താൽ നടക്കത്തില്ല. ఇది ఎవరైనా చేయటం వల్ల మనం చేయటం అనేది దాని వల్ల కాదు. പക്ഷെ അങ്ങനെ ഒരു സാഹചര്യത്തിന്റെ മുൻപ് ഞാനും നിങ്ങളും വന്ന് നിൽക്കുമ്പോൾ అలాంటి పరిస్థితుల ముందు నీవు నేను నిలబడినట్లయితే ഈ വിളിച്ച దేవుడు చేసినటువంటి కొన్ని కార్యాలు ఉన్నాయి. നമ്മളിത് പഠിപ്പിക്കാൻ വേണ്ടി ദൈവം ഉണ്ടല്ലോ. നമ്മൾ നമ്മുടെ എഫേർട്ട് ഇടുന്ന സമയത്ത് നമ്മൾ മോശ എഫേർട്ട് ഇട്ട് മിസ്രൈമിൽ നിന്ന് ഇസ്രായേലുകാരെ പുറത്തു കൊണ്ടുവരാൻ വേണ്ടി ప్లానింగ్ ఒక ఇటప్ప దైవం కై కట్టి మారింది. గమనించండి, మోసే తన యొక్క సామర్థ్యంతో తన ప్రణాళికలతో ఇజ్రాయేలులను బయటికి తీసుకొద్దాం అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మోసే చేతులు కట్టేశాడు. മോശയുടെ എല്ലാ കഴിവും തീരുന്നത് വരെ
മിദ്യാനിലെ 40 years ദൈവം ഒന്നും മിണ്ടിയില്ല. గమనించండి, మిద్యానులో 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన చేసి He didn't speak a single word during Midian time. 40 సంవత్సరాలు మిద్యానులో ఉన్నప్పుడు ఒక్క మాట కూడా ఆయన చెప్పలేదు. ഒരു വാക്കില്ല, ఒక్క మాట చెప్పలేదు. ഒരു ദൂതില്ല, ഒരു മെസ്സേജ് ഇല്ല, ఒక ప్రవచనం లేదు, ఒక సందేశం లేదు. എല്ലാ കഴിവും നശിച്ചു. అన్ని ఆలోచనలు నశించిపోయాయి. മോശയ്ക്ക് ചെയ്യാവുന്ന എല്ലാ കാര്യവും മോശ ചെയ്തു. మోసే చేయాల్సిన కార్యాలన్నీ కూడా చేశాడు మోసే. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. ദൈവം ആദ്യം ചെയ്തൊരു കാര്യം എന്താ അറിയോ? దేవుడు మొట్టమొదటిగా చేసిన కార్యం ఏమిటో తెలుసా? മോശയുടെ ഡ്രസ്സിംഗ് മാറ്റി. మోసే యొక్క వస్త్రాన్ని మార్చేశాడు. രാജാവിന്റെ ഡ്രസ്, రాజు యొక్క వస్త్రాన్ని తీసేశాడు. രാജാവിന്റെ ഒരു സ്കെപ്റ്റർ, ഒരു എന്താ പറയാ, అది వడి, స్టిక్. స్టిక్. రాజు యొక్క దండాన్ని ఆయన చేతిలో ఉన్నదాన్ని తీసి അതെല്ലാം ഊരിങ് വാങ്ങി. లాగేసుకున్నాడు దేవుడు. ആ കിരീടം ഊരിങ് വാങ്ങി. ఆ కిరీటం తీసేశాడు. എന്നിട്ട് ഒരു ഇടയന്റെ ഡ്രസ് എടുത്തു കൊടുത്തു. ఆయన ఒక పనివాడి యొక్క బట్టలు వేశాడు. ചെങ്കോലിങ്ങോട്ട് വാങ്ങിയിട്ട്, Yes. ചെങ്കോലിങ്ങോട്ട് വാങ്ങിയിട്ട് ഒരു ഇടയന്റെ ഉണക്ക വടി കൈ കൊടുത്തു. గమనించండి, ఆయన చేతిలో ఉన్న రాజదండం తీసేసి ఒక మామూలు గొర్రెలను కాసేటువంటి కాపరికిచ్చే కర్రనిచ్చాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഇസ്രായേലിൽ പറഞ്ഞു കേട്ടില്ലെങ്കിൽ ഒറ്റ അടിക്ക് ഒരു ഇസ്രായേലിനെ കൊല്ലാം. గమనించండి, ఐగుప్తిలో ఉన్నటువంటి ఒకడు మాట వినకపోతే ఒకే దెబ్బతో చంపేశాడు. പക്ഷെ ഈ ആടിനെ തെളിച്ചിട്ട് പോയില്ല എങ്കിൽ അടിക്കാൻ പറ്റില്ല. గమనించండి, ఇక్కడ గొర్రెలను తోలుతూ ఉంటే అది కానీ వెళ్ళకపోతే దెబ్బ కొట్టడానికి సాధ్యం కావటం లేదు. അതെന്താ അടിക്കാൻ പറ്റാത്ത? ఎందుకు దెబ్బ కొట్టడానికి సాధ్యం కావటం లేదు? എന്താ അടിക്കാൻ പറ്റാത്ത? ఎందుకు దెబ్బ కొట్టడానికి సాధ్యం కావటం లేదు? കാരണം ഇത് പുള്ളിയുടെ അല്ല. కారణం ఏంటంటే ఆయన సొంత గొర్రెలు కావవి. നിങ്ങൾ ఆ 3వ అధ్యాయం തുടക്കം വായിച്ചത് ఎങ്ങനെയാ? చూడండి, 3వ అధ్యాయం మనం చూస్తే ఇలాగ అర్థమైతుంది. మొదటి నుంచి, మోసే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు. ആ മാമന്റെ, అవును, ఆయన యొక్క మామది, പുള്ളിയുടെ അല്ല ഇത്. ఆయనది కాదు అది. ఆ మంద കണക്ക് കൊടുക്കണം. డబ్బులు కట్టాలి. మళ్ళీ ദേഷ്യം വന്ന് അടിച്ചാൽ കണക്ക് അവിടെ കൊടുക്കണം. లెక్క చెప్పాలి. ఎస్. Praise the Lord. ఆమేన్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. അടിക്കണ്ട, അടിക്കുന്ന പോലെ കാണിച്ചാൽ തന്നെ ആടി എത്തു. గమనించండి, కొట్టనవసరం లేదు, కొట్టినట్లుగా కానీ చూపిస్తే ఆ గొర్రె చచ్చిపోద్ది. ഇപ്പൊ ശരിക്കും ട്രാൻസ്ഫോംഡ് ആകുന്നത് ആരാ? ఇప్పుడు ఆ రూపాంతరం చెందుతుంది ఎవరు? మోసే. നേരത്തെ ആ ദേഷ്യം കയറി വന്ന ഒരാഴ്ച അടി. మొట్టమొదటిగా ఆ ద్వేషం రాబోతేప్పుడు ఒకే ఒక దెబ్బ. അന്നൊരു ഫ്യൂണറൽ സർവീസ്. ఆ రోజే అక్కడ సమాధి చేయబడ్డది. ഈ സ്വഭാവം കൊണ്ട് ഈ പുള്ളിയെ പാസ്റ്റർ ആക്കിയാൽ, ఈ స్వభావంతో ఈ వ్యక్తిని ఒక పాస్టర్ గా చేసినట్లయితే, പാസ്റ്റർ മോസസിന്റെ ചർച്ചിൽ എవ్రీ వీక్ సింగిల్ ഫ്യൂണറൽ. పాస్టర్ గారు మోసే గారు అయినట్లయితే ఆయన చర్చిలో ప్రతి వారం ఒక సమాధి కార్యక్రమం ఉంటుంది. Within 1 year church will be closed. చూడండి, ఒక సంవత్సరంలో ఆ సంఘం అంతా అయిపోద్ది అక్కడ. ఆమేన్. క్లోజ్ అయిపోద్ది. ആ മോസസ് ഇപ്പം ఆ మోసే ఇప్పుడు ആടിനെ നടത്തും, ആട് അങ്ങോട്ട് പോകും. ఆ యొక్క గొర్రెలను కాస్తా ఉన్నప్పుడు ఆ గొర్రె ఒకటి అటుపోతూ ఉంటుంది. അടിക്കണമെന്നുള്ളിലുണ്ട്, దాన్ని కొట్టాలని హృదయంలో ఉంది, അടിക്കാൻ പറ്റില്ല. కానీ కొట్టడానికి సాధ్యం కావటం లేదు. പിടിച്ച് അമർത്തും. ఆయన కోపాన్ని అదుపుకుంటున్నాడు. കുറെ നാൾ കഴിയുമ്പോൾ പുള്ളിക്ക് മനസ്സിലാവും, కొన్ని దినముల తర్వాత ఆ వ్యక్తికి అర్థమైంది, మోసేకి అర్థమైంది, ഇതിനെ അടിച്ചിട്ട് കാര്യമില്ല, వీటిని కొట్టడం వలన ఏది జరగదు, ഇതിനെ സ്നേഹത്തോടെ എടുത്ത് ചേർത്ത് പിടിക്കണം. వీటిని ప్రేమతో దగ్గరికి తీసుకొని నడిపించాలి. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. ഇത് പറഞ്ഞാൽ കേൾക്കത്തില്ല. ఇది చెప్తే వినరు. നമ്മൾ ഇങ്ങോട്ട് പോകാന്ന് പറഞ്ഞാൽ അത് അങ്ങോട്ട് പോകും. చూడండి, ఇటురా అని చెబితే అది వేరే పక్కకి അത് వెళ్ళిపోతుంది. എല്ലാത്തിനും നേരെ നടത്തുമ്പോൾ അതിനകത്തുനിന്ന് ഒരെണ്ണം ചിലപ്പോൾ തലതിരിഞ്ഞു പോകും. ఆ యొక్క అన్ని కలిపి నడిపిస్తూ ఉంటే ఒకటి ఏం చేస్తుందంటే వేరే దగ్గరికి పోతూ ఉంటది. എന്തോ വിഷമം തോന്നുമെന്നറിയാം, ఎంత వేదన ఉంటుందో తెలుసండి. പക്ഷെ അതിനെ തപ്പി പോണം, അതിനെ സെർച്ച് ചെയ്തു പോണം. దాన్ని వెతకడానికి వెళ్ళిపోవాలి.
യേശുവിനെ കുറിച്ച് പറഞ്ഞ he left the 99 and he went in search for one lost sheep. మనం యేసును గురించి చూసినట్లయితే ఆయన 99ని విడిచిపెట్టి ఒక్కదాని కొరకు ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Amen. ఆమేన్. അതിന് ഭയങ്കര എഫേർട്ട് ഉണ്ട്. అది అందులో చాలా ఆయన యొక్క కష్టం ఉంది, It need patience. చాలా ఓర్పు ఉంది. ക്ഷമ വേണം ഭയങ്കരമായിട്ട്. ఆయన ఓర్పు. yes Praise the Lord. yes ആരാ അപ്പൊ ട്രാൻസ്ഫോംഡ് ആകുന്ന ഇവിടെ? ఇక్కడ ఎవరు రూపాంతరం చెందుతున్నారండి? ആടാണോ? గొర్రెలు రూపాంతరం చెందుతున్నాయా? മോസസ് ആണ്. మోసే రూపాంతరం చెందుతున్నాడు. Praise the Lord. హల్లెలూయా. ദൈവം നമ്മളെ അങ്ങനെ പണിയാൻ നമ്മളെ ഏൽപ്പിച്ചു കൊടുക്കുന്നുണ്ടോ? దేవుడు మనల్ని అలాగు చేయుట కొరకై అప్పగిస్తున్నాడా? ഈ ആട് വേദനിപ്പിച്ചത് നമുക്ക് വലിയ വേദനയായിട്ട് തോന്നാറില്ലേ? ఈ యొక్క గొర్రెలు వేదన పరుస్తూ ఉంటే బాగా వేదన అయిపోవటం లేదా మనకి? നടത്തണമല്ലോ എന്ന് വിചാരിച്ച് നടത്തുവോ, പക്ഷെ ഉള്ളിൽ ഭയങ്കര വിഷമമുണ്ട്. నడిపించాలని నడిపిస్తాము, కానీ హృదయంలో మాత్రం చాలా వేదన ఉంటుంది. സ്തോത്രം. ഹല്ലേലൂയ. ഇനി അങ്ങനെ നമ്മുടെ കൂടെ നിന്നിട്ട് ഒരു 10 ആടിനെയും കട്ടോണ്ട് പോയാൽ എന്തായിരിക്കും അവസ്ഥ? గమనించండి, మనతో ఉన్నటువంటి ఒక 10 గొర్రెలు వేరే పోతే ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఉంటుంది? ക്ഷമിക്കാൻ പറ്റുമോ? క్షమించగలుగుతామా? ഹല്ലേലൂയ. പക്ഷെ യേശു നമ്മളോട് അതും ക്ഷമിച്ചതാ. చూడండి, యేసు మనల్ని క్షమించాడు. ഫൊർഗീവ്നെസ് നമ്മൾ സ്വീകരിച്ചാൽ മാത്രം പോരാ. క్షమాపణ అనేది మనము స్వీకరించడం సరిపోదు, ഫൊർഗീവ്നെസ് നമ്മൾ കൊടുക്കണം. అంతేకాదు మనం క్షమించాలి. പ്രൈസ് ദി ലോർഡ്. హల్లెలూయా. ഒന്നുകൂടെ പറഞ്ഞേ, ఫొర్గీవ్നെസ് റിസീവ് ചെയ്താൽ മാത്രം పోరా. చెప్పండి ఒకసారి. క్షమాపణ అనేది పొందుకోవటం సరిపోదు. చెప్పండి అందరూ. We have to give forgiveness. మనము క్షమాపణ, ఇతరులకు క్షమాపణ ఇవ్వాలి, క్షమించాలి. ഇപ്പൊ തൊട്ട് മുന്നത്തെ സെഷനില് രഹസ്യഭാവം ഉണ്ടെങ്കിൽ ദൈവത്തോട് ക്ഷമ ചോദിക്കാൻ പറഞ്ഞു. చూడండి, ముందు దైవజనుడు చెప్పినటువంటి ఆ సెషన్లో రహస్య పాపం ఏదైనా ఉంటే దేవునితో క్షమాపణ అడగాలని చెప్పారు. കർത്താവേ എന്നോട് ക്ഷമിക്കണമേ എന്ന് ഞാൻ പ്രാർത്ഥിച്ചാൽ ദൈവം എന്നോട് ക്ഷമിക്കത്തില്ല. దేవా నన్ను క్షమించు అని ప్రార్థన చేసినట్లయితే దేవుడు క్షమించట్లేదా? ക്ഷമിക്കോ ഇല്ലയോ? క్షమిస్తాడా లేదా? ക്ഷമിക്കൂ. ఎస్, క్షమిస్తాడు. അതേപോലെ നാളെ എന്നോടൊരാള് തെറ്റ് ചെയ്തത് എന്റെ അടുത്ത് വന്ന് എന്നോട് ക്ഷമിക്കണം പാസ്റ്ററേ എന്ന് പറഞ്ഞാ ക്ഷമിക്കാൻ എനിക്ക് പറ്റൂ? అదే రీతిగా దైవజనుడి యొక్క ఎవరైనా ఒకరు తప్పు చేసి దైవజనుడి దగ్గరికి లేక మన దగ్గరికి వస్తే క్షమించు అని అడిగితే క్షమిస్తామా మనం? സ്തോത്രം. కష్టం. യേശു കർത്താവ് പ്രാർത്ഥിക്കാൻ പഠിപ്പിച്ചു. చూడండి, యేసు ప్రభు వారు ప్రార్థన నేర్పించారు. കർത്താവേ പിതാവേ നിന്റെ നാമം മഹത്വപ്പെടണം, దేవా నీ నామం మహింపరచబడాలి, നിന്റെ രാജ്യം വരണം, నీ రాజ్యం వచ్చును గాక, നിന്റെ ഇഷ്ടം സ്വർഗത്തിലെ പോലെ ഭൂമിയിലാകണം, నీ చిత్తం పరలోకమందు జరిగినట్లు భూమి మీద ഞങ്ങൾക്ക് నెరవేర్చబడును അന്നുള്ള గాక. ആഹാരം തരണം. మాకు ఆహారమును దయచేయండి. എന്നിട്ട് അതിനകത്ത് ഇങ്ങനെ പറഞ്ഞു, ഞങ്ങളുടെ പാപങ്ങൾ ഞങ്ങളോട് క్షమిക്കുന്നത് പോലെ, ఆ మా ప- మా ഞങ്ങളുടെ పాప- കടങ്ങൾ ഞങ്ങൾ ക്ഷമിക്കുന്നത് പോലെ ഞങ്ങളുടെ കടങ്ങളെ ഞങ്ങളോടും ക്ഷമിക്കണം. మేము ఇతరుల పాపములు క్షమించిన ప్రకారం మా పాపములు మీరు క్షమించండి. എന്നിട്ട് ആ പ്രാർത്ഥന ക്ലോസ് ചെയ്ത് കഴിഞ്ഞിട്ട് ഈ ഒരു കാര്യം മാത്രം റിപ്പീറ്റ് ചെയ്ത് യേശു കർത്താവ് പറഞ്ഞു. గమనించండి, ఆయన ఈ పాప క్షమాపణ గురించి ఆ ప్రార్థన ముగించేటప్పుడు మరొకసారి చెప్పి ఉన్నాడు. If you forgive, then Father will forgive to you. నీవు క్షమించినట్లయితే తండ్రి నిన్ను క్షమిస్తాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ദൈവം എന്നോട് ക്ഷമിച്ചപ്പം దేవుడు నన్ను క్షమించినప్పుడు അതെനിക്ക് സമാധാനം തന്നു, అది నాకు సమాధానముగా ఉన్నది, അതെനിക്ക് വിടുതൽ തന്നു, అది నాకు విడుదలనిచ్చినది, അതെനിക്ക് സന്തോഷം തന്നു. అది నాకు సంతోషమునిచ్చినది. ഞാൻ അത് വേറൊരുവനോട് ക്ഷമിച്ചില്ല എങ്കിൽ నేను అది వేరే వ్యక్తిని క్షమించకపోతే ഞാൻ ലഭിച്ച സമാധാനം കട്ടാവും. నాకు పొందినటువంటి సమాధానం తొలగిపోతుంది. എന്റെ സന്തോഷം അവിടെ കട്ടാവും. ఆ యొక్క నా సంతోషము అక్కడ తొలగిపోతూ ఉంది. എനിക്ക് ദൈവത്തോട് ലഭിച്ച ബന്ധത്തിന് പോലും തടസ്സമുണ്ടാകും. దేవుడితో మనం పొందుకున్నటువంటి ఆ బంధములో కూడా ఆటంకం ఏర్పడుతుంది. Praise the Lord. Praise the Lord. Forgiveness is important.
క్షమాపణ అనేది ప్రాముఖ్యము. കുടുംബത്തിനകത്ത് ക്ഷമിക്കണം, కుటుంబంలో ఉన్న వారిని క్షమించాలి, ബന്ധങ്ങൾക്കകത്ത് ക്ഷമിക്കാൻ കഴിയണം, బంధువులను క్షమించాలి, സഭയ്ക്കകത്ത് ക്ഷമിക്കാൻ കഴിയണം. సంఘంలో ఉన్న వారిని క్షమించాలి. ഒരുപക്ഷെ വേദനിപ്പിച്ചത് പാസ്റ്റർ ആണെങ്കിൽ, ఒకవేళ ఒక దైవజనుడే వేదన పరిచినట్లయితే, ഒരുപക്ഷെ വേദനിപ്പിച്ചത് നിങ്ങളുടെ സീനിയർ പാസ്റ്റർ ആയിരിക്കാം. ఒకవేళ మీకున్నటువంటి పైనున్న సీనియర్ పాస్టర్ గారు మిమ్మల్ని బాధ పెడితే, നിങ്ങളുടെ സെൻട്രൽ പാസ്റ്ററോ റീജിയൻ പാസ്റ്ററോ സീനിയർ പാസ്റ്ററോ ഒക്കെ നിങ്ങളെ വേദനിപ്പിച്ചെങ്കിൽ, మీ యొక్క సెంట్రల్ పాస్టర్ గాని, మీకంటే సీనియర్ పాస్టర్ గాని, మీకున్నటువంటి రీజనల్ పాస్టర్ గాని మిమ్మల్ని ఒకవేళ బాధ పెట్టినట్లయితే, അത് നിങ്ങളുടെ അകത്ത് ഉണങ്ങാത്തൊരു മുറിവായിട്ട് കിടക്കുമ്പോൾ ചിലപ്പോ అది ఒక్కొక్కసారి నీ యొక్క హృదయంలో బాగా కక్షగా మిగిలిపోతూ ఉండవచ్చు. ക്ഷമിക്കാൻ കഴിയുന്നില്ല, క్షమించడానికి సాధ్యము కాలేదు. പ്രാർത്ഥിക്കുന്നുണ്ട്, ప్రార్థన చేస్తున్నాం, ഉപവസിക്കുന്നുണ്ട്, ఉపవసిస్తున్నాం, ആരാധിക്കുന്നുണ്ട്, ఆరాధన చేయించు ఉన్నాం, സന്തോഷം അനുഭവിക്കുന്നില്ല, కానీ సంతోషం అనుభవించడం లేదు. മുന്നേറാൻ കഴിയുന്നില്ല, ముందుకు వెళ్ళడానికి సాధ్యము కావటం లేదు, അനുഗ്രഹിക്കപ്പെടാൻ കഴിയുന്നില്ല. ఆ ఆశీర్వదించడానికి సాధ్యము కావటం ഇത് లేదు. പകലിൽ തിരിച്ചറിയണം, ഉണങ്ങി മാറേണ്ട ഒരു മുറിവ് നിന്റെ അകത്തിരിപ്പുണ്ട്. ఈ యొక్క పగలు మన జీవితంలో తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మన జీవితంలో క్షమించరాని స్వభావం ఉన్నది. Praise the Lord. Hallelujah. Forgiveness actually സംഭവിക്കും. ഞാൻ കൊടുക്കുമ്പോ ക്ഷമ ഞാൻ നൽകുമ്പോ క్షమాపణ అనేది నేను క్షమించినప్పుడు അത് ആക്ച്വലി ഹീൽ ചെയ്യുന്നത് എന്നെയാണ്. అది ఇతరులను క్షమించినప్పుడు అది స్వస్థతనిచ్చేది మనల్ని. ఎస్, Forgiveness ഞാൻ കൊടുത്താൽ അത് ഹീൽ ചെയ്യുന്നത് എന്നെയാണ്. గమనించండి, నేను ఇతరులను క్షమించినట్లయితే అది నన్ను స్వస్థపరుస్తుంది. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. നിങ്ങൾക്ക് ഒരു ഉദാഹരണം പറഞ്ഞു. నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఇక్కడ ഈ ഗ്ലാസ് വെള്ളത്തിന് എന്ത് വെയിറ്റ് കാണും? ఈ గ్లాసు నీటితో ఎంత బరువు ఉంటుందండి? ഒരു 300 ml 300 ml 300 ml నీరు పట్టొచ్చు ఇందులో. ഗ്ലാസിന്റെ വെയിറ്റും കൂടെ ചേർത്ത് ഒരു 400 ml കൂട്ടിക്കും. 400 grams. గ్రామ్స్. ఈ యొక్క గ్లాసు 300 ml నీరు పడుతుంది. ఆ గ్లాస్ తో కలిపితే 400 గ్రాములు అయి ఉండొచ్చు. ഇതിങ്ങനെ പിടിക്കാൻ ആർക്കെങ്കിലും ബുദ്ധിമുട്ടുണ്ടോ? ఎలాగ పట్టుకోవడానికి ఎవరికైనా సాధ్యమా? സാധ്യം. എത്ര നേരം പിടിച്ചു വെക്കും? ఎంత సమయం పట్టుకుంటాం ఇలాగా? എത്ര നേരം പിടിക്കാൻ പറ്റും ഡോക്ടർ? ఎంత సమయం పట్టుకుంటాం డాక్టర్ గారు ఇలాగా? 2-3 నిమిషాలు పట్టుకోగలుగుతాం. But I ask you to hold it like this for 30 minutes. మిమ్మల్ని దీన్ని ఇలాగే 30 నిమిషాలు పట్టుకో అని అడిగినట్లయితే കൈ താഴ്ത്തരുത്, చేయి తెచ్చకూడదు, ഇങ്ങനെ പിടിച്ചേക്കുക. ఇలాగే పట్టుకొని ఉండాలి. നിന്നേ പറ്റൂ. ఆ? ഞാൻ അങ്ങ് തീരുമാനിക്കാം, ഞാനൊരു 30 മിനിറ്റ് ഇത് പിടിച്ചിങ്ങനെ നിൽക്കും. నేను అనుకుంటాను ఈ యొక్క 30 నిమిషాలు ఈ గ్లాసు నేను ఇలా పట్టుకొని ఉంటానని అనుకుంటాను. ഈ ഗ്ലാസിന്റെ വെയിറ്റ് കൂടുമോ? అప్పుడు ఈ గ్లాస్ యొక్క బరువు పెరుగుతుందా? പക്ഷെ എന്റെ കൈക്ക് വേദന കൂടും. కానీ బరువు పెరగకపోయినా చేతికి నొప్పి వస్తా ఉంటది. Doctor, if I choose to hold it like this for 1 hour, what will happen to my hand? డాక్టర్ గారు, అయ్యగారు ఇలాగే ఒక పాస్టర్ గారు ఇలాగే 1 గంట గాని పట్టుకొని ఉంటే ఏం జరుగుతుంది ఆయన చేతికి? എന്റെ കൈ മരവിക്കും. ఆ చెయ్యిలో I will lose my sensation. స్పర్శ పోతూ ఉంటుంది. అవునా కాదా? Right? ఎస్. But the weight didn't increase. కానీ దాని బరువు మాత్రం పెరగటం లేదు. വെയിറ്റ് കൂടിയിട്ടില്ല. బరువు పెరగటం లేదు. പക്ഷെ ഇത് എത്രത്തോളം സമയം പിടിച്ചു നിൽക്കാൻ ഞാൻ തീരുമാനിക്കുന്നു, గమనించండి, ఎంత సమయం పట్టుకొని నిలబడాలని నేను అనుకున్నానో അത് വേദനിപ്പിക്കുന്ന മുഴുവൻ എന്നെയാണ്. గమనించండి, అది వేదన పరిచేది పాస్టర్ గారినే. ഇതേപോലെ തന്നെയാണ് നമുക്ക് ലഭിച്ച മുറിവ്, ഹേർട്ട്, വേദന. The longer you keep it inside of you, it will hurt you alone. అలాగే గమనించండి, ఏదైతే మనల్ని వేదన పరిచినటువంటి
విషయాలు మనం ఎంత కాలం దాచుకుంటామో అది మనలనే బాధ పెడుతుంది, మనలకే హాని చేస్తుంది. మనం ఎంత కాలం దాన్ని అలా ఉంచుకుంటామో అంతకాలం వేదన పడుతూనే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. അതുകൊണ്ട് യേശു കർത്താവ് പ്രാർത്ഥിക്കാൻ പഠിപ്പിച്ച forgiveness is important. అందువల్ల యేసు ప్రభు వారు ప్రార్థన నేర్పించినప్పుడు క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమని చెప్పాడు. കാരണം ദൈവത്തിന്റെ ഇഷ്ടം സ്വർഗത്തിലെ പോലെ ഭൂമിയിൽ നടപ്പാകണമെങ്കിൽ അത് നിങ്ങളിലൂടെ നടക്കണം. దేవుని యొక్క చిత్తము పరలోకం నుంచి భూమి మీద నడవాలి అంటే, జరగాలి అంటే అది ఎవరి ద్వారా అంటే మన ద్వారానే జరగాలి. ദൈവത്തിന്റെ മഹത്വം വെളിപ്പെടണമെങ്കിൽ അത് നിങ്ങളിലൂടെ നടക്കണം. దేవుని యొక్క మహిమ కనబరచబడాలి అంటే అది మన ద్వారానే జరగాలి. പക്ഷെ ഇതിനെല്ലാം ബ്ലോക്ക് ചെയ്യുന്ന സാധനമാണ് ഞാൻ ക്ഷമിക്കുന്നില്ല. గమనించండి, ఇవన్నీ జరగకుండా చేసేటువంటి కార్యమే మనలో ఉంచుకోవడము, క్షమించకపోవడము. ഒരു ദൈവിക പദ്ധതി നമ്മളിലൂടെ നടക്കത്തില്ല. ఏ విధమైనటువంటి దైవ కార్యము మనతో నడవదు. എനിക്ക് പ്രാർത്ഥിക്കാൻ കഴിയും, ആരാധിക്കാൻ കഴിയും, അന്യഭാഷ പറയാൻ കഴിയും. ప్రార్థించడానికి సాధ్యమైతుంది, తర్వాత ఆరాధించడానికి సాధ్యమైతుంది, అన్య భాష మాట్లాడడానికి సాధ్యమైతుంది. ഈ മീറ്റിംഗ് കഴിഞ്ഞ് തിരിച്ചു വീട്ടിൽ ചെല്ലുമ്പോ, ఈ మీటింగ్ అయిన తర్వాత మరలా తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు, if you are not giving forgiveness, నీవు ఒకవేళ క్షమాపణ క్షమించకపోతే, ഇവിടുത്തെ അന്തരീക്ഷം കഴിഞ്ഞ് വീട്ടിൽ ചെന്ന് കഴിയുമ്പോ ఇక్కడ ఈ యొక్క అంతం పూర్తయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు നിങ്ങൾക്ക് തോന്നും ഒരു വലിയ ഒരു ഫെസ്റ്റിവൽ കഴിഞ്ഞു and I am still in the same situation. గమనించండి, మనకేమనిపిస్తుంది అంటే ఒక గొప్ప పండగ అయిపోయింది, కానీ నేను అలాగనే ఉన్నాను. Praise the Lord. ഇന്ന് പോയില്ല, അതുകൊണ്ട് റിലീസ് ചെയ്യണം. ఆ యొక్క పగటి కాల సమయంలో అలాంటి విషయాల నుంచి విడుదల పొందాలి. അതെങ്ങനെ സംഭവിക്കും? అది ఏ రీతిగా జరుగుద్ది? അത് നമുക്ക് ചെയ്യാൻ పറ്റത്തില്ല. అది మనకి చేయటం సాధ్యం కాదు. നമുക്ക് వేదన ഉണ്ടായിട്ടുണ്ട്, మనకి వేదన ఉంటూ ఉంటుంది, നമുക്ക് മുറിവുണ്ടായിട്ടുണ്ട്, మనలో కోపము, ఓర్పు, గాయం ఉండి ఉంటుంది. Yes, గాయం. അത് മാറണമെങ്കിൽ ఆ గాయము తొలగిపోవాలి లేక మానిపోవాలంటే you have to take the help of Holy Spirit. నీవు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం తీసుకోవాలి. Praise the Lord. ఆమేన్. പരിശുദ്ധാത്മാവ് എന്താ ചെയ്യാന്നറിയാവോ? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? പരിശുദ്ധാത്മാവ് പറയും, കുഞ്ഞേ, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, బిడ్డ, ഈ വേദനയ്ക്കും വേണ്ടിയാണ് യേശു മരിച്ചത്. ఈ యొక్క వేదన కొరకు, ఈ గాయము కొరకే ప్రభు యేసుక్రీస్తు వారు మరణించారు. നീ അനുഭവിക്കുന്ന സകല വേദനയും സകല രോഗങ്ങളും సకలదినం వేండి యేసు క్రూశి మరిచదా. నీవు అనుభవిస్తున్నటువంటి సకల వేదన, సకల రోగముల నిమిత్తమే ప్రభు యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మరణించి ఉన్నారు. പ്രാർത്ഥിക്കാൻ പരിശുദ്ധാത്മാവിന്റെ സഹായം ചോദിക്കുമ്പോൾ, ప్రార్థించడానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయం అడిగినప్పుడు പരിശുദ്ധാത്മാവിന്റെ കൈക്ക് പിടിച്ചിട്ട് పరిశుద్ధాత్ముడు ఎలాగ చేయి పట్టుకొని എന്നെ കാൽവരിയിലേക്ക് കൊണ്ടുപോകും, మనలను కలువరి శిలువ యొద్దకు తీసుకొని వెళ్తాడు. എന്നിട്ട് എന്നോട് പറയും, look at the cross. నాతో చెప్తాడు ఆయన, ఇదిగో చూడు, ఆ శిలువ వైపు చూడు. ഈ ഭാരം ചുമക്കേണ്ട കാര്യമില്ല, నీవు ఈ భారమును భరించడమే కాదు, അത് യേശുവിന് വിട്ടുകൊടുക്ക്. అది యేసు మీద నీ భారము వేయి. അവന്റെ ശരീരത്തിൽ നിന്നൊഴുകിയ രക്തം നിന്റെ സകല പാപക്കറകളെയും പോക്കി ശുദ്ധീകരിപ്പാൻ ശക്തമായതാണ്. ఆయన శరీరంలో నుంచి కార్చబడుతున్న రక్తము నీ మీద ప్రోక్షించబడి నీ పాపములను కడిగి నిన్ను శుద్ధి చేయును. హల్లెలూయా. హల్లెలూయా. ഒരു നിമിഷം ഒന്ന് കണ്ണടച്ചേ. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ആരും നോക്കണ്ട, ఎవరిని చూడొద్దు. ഒന്ന് കർത്താവിനോടൊന്ന് പ്രാർത്ഥിച്ചു. ఒక్కటి దేవునితో ప్రార్థన చేయండి. Lord, I need a healing. ప్రభువా, నాకు స్వస్థత కావాలి. എനിക്കൊരു സൗഖ്യം ആവശ്യമാണ്. ప్రభువా, నాకు ఒక స్వస్థత కావాలి. എന്റെ ഉള്ളിൽ നിന്ന് മുറിവിനെ ഇന്ന് പകലിൽ പരിശുദ്ധാത്മാവ് ഹീൽ ചെയ്യണം. నా హృదయములో ఉన్న గాయాలను ఈ పగలు పరిశుద్ధాత్ముడు స్వస్థపరచాలి. ഹല്ലേലൂയാ. ഒന്ന് ശാന്തമായൊന്ന് പ്രാർത്ഥിച്ചു. నెమ్మదిగా ప్రార్థన చేయండి. Joel, can you help me back up? Just wait. ഒരു നിമിഷം എടുത്തൊന്ന് പ്രാർത്ഥിച്ചാൽ. ప్రార్థన చేయండి. It's between you and God. ഇത് നിങ്ങളും ദൈവവും തമ്മിലുള്ള കാര്യമാണ്. నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి కార్యం ఈ కార్యం. നിങ്ങളുടെ ഉള്ളത്തിൽ ആരെങ്കിലും ഓർമ്മ വരുന്നുണ്ടേ? నీకు ఒకవేళ నీ హృదయంలో ఎవరిని గురించైనను గుర్తు వస్తున్నట్లయితే, ഏതെങ്കിലും ലൈഫിലെ ഇൻസിഡൻസ് നിങ്ങൾക്ക് ഓർമ്മ വരുന്നുണ്ടേ? ఏదైనా లైఫ్ లో జరిగిన కార్యాలు నీకు గుర్తు వస్తున్నట్లయితే, ആരുടെയെങ്കിലും വാക്ക്
വാക്കുകൾ കൊണ്ടോ പ്രവൃത്തി കൊണ്ടോ നിങ്ങൾക്ക് വേദനിച്ച മുറിവേറ്റ കാര്യങ്ങൾ ഓർമ്മയിൽ വരുന്നുണ്ട്. ఎవరైనాను మాటల ద్వారా గాని వారి కార్యాల ద్వారా గాని నిన్ను గాయపరిచి ఉన్నట్లయితే ഇന്ന് പകൽ പരിശുദ്ധാത്മാവിനോടൊന്ന് പറഞ്ഞേ, ఈ పగటి కాలం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు, കർത്താവേ എന്നെ ഒന്ന് ഹീൽ ചെയ്യണം. పరిశుద్ధాత్మతో చెప్పు, దేవా నా గాయములను కట్టు అని. എനിക്ക് മുന്നോട്ട് പോകണം. నేను ముందుకు వెళ్ళాలి. എനിക്ക് നിന്റെ ആത്മാവിനെ പ്രാപിക്കണം. అయా నాకు నీ ఆత్మను పొందుకోవాలి. എന്നെ ഹീൽ ചെയ്യണം കർത്താവേ. నన్ను స్వస్థపరచండి దేవా. Yes. പരിശുദ്ധാത്മാവേ എന്നെ സൗഖ്യമാക്കണം. పరిశుద్ధాత్ముడా నన్ను స్వస్థపరచండి. പരിശുദ്ധാത്മാവേ എന്റെ ഉള്ളത്തെ ഒന്ന് തൊടണം. పరిశుద్ధాత్ముడా నా హృదయంలో ఉన్న గాయములను కట్టండి. ക്ഷമിക്കാനുള്ള കൃപ എനിക്ക് തരണം. క్షమించే దానికి ఉన్న కృప నాకు దయచేయండి. ദോഷത്തിന് ദോഷവും దినము దినము ശകാരത്തിന് ശകാരവും പകരം ചെയ്യാതെ നിങ്ങൾ അനുഗ്രഹം അനുഭവിക്കാൻ വിളിക്കപ്പെട്ടവരായതുകൊണ്ട് మీరు ఆశీర్వాదమును అనుభవించడానికి పిలువబడిన వారుగా ఉన్నారు కాబట్టి അനുഗ്രഹിക്കുന്നവരായി ఆశీర్వదించబడిన వారు అవ్వాలి. ഇന്ന് പകൽ ആ വ്യക്തികളെ ഒന്ന് ബ്ലസ് ചെയ്തൊന്ന് പ്രാർത്ഥിച്ചു. మీరు ఆ వ్యక్తుల కొరకు ఎవరినైతే గాయపరిచి ఉన్నారో వారిని ఆశీర్వదించి ప్రార్థించండి. വേദനിപ്പിച്ച വ്യക്തിയെ കർത്താവേ ഞാൻ ആ വ്യക്തിയോട് ക്ഷമിക്കുന്നു. బాధ పెట్టినటువంటి వ్యక్తిని గురించి చెప్పండి, దేవా ఆ వ్యక్తిని నేను క్షమిస్తున్నాను. ആ വ്യക്തിയെ ഞാൻ ബ്ലസ് ചെയ്തു ఆ പ്രാർത്ഥിക്കുന്നു. వ్యక్తిని నేను ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాను. യേശുവിന്റെ നാമത്തിൽ ആ വ്യക്തിയെ അനുഗ്രഹിക്കുന്നു. యేసు నామములో ఆ వ్యక్తిని నేను దీవిస్తూ ఉన్నాను. അവരുടെ ദോഷം കണക്കിടരുതേ എന്നൊന്ന് പ്രാർത്ഥിച്ച് వారి దోషములను లెక్క పెట్టవద్దు, ప్రార్థన Lord, చేయండి. bless them, Father. ప్రభువా వారిని ఆశీర్వదించండి తండ్రి. Thank you, Lord. Thank you, Father. ప్రభువా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. പരിശുദ്ധാത്മാവേ, పరిశుద్ధాత్ముడా അങ്ങ് ഇന്ന് പകലിൽ ചിലരെ റിലീസ് ചെയ്യുന്നതിനായി ఈ സ്തോത്രം. పగటి కాలం కొంతమందిని విడుదలతో నింపుతున్నందుకు స్తోత్రం. കർത്താവ് ഡെലിവർ ചെയ്യുന്നതിനായി സ്തോത്രം. ప్రభువా ఇక్కడ ఉన్నటువంటి వారిని కొంతమందిని దేవాన్ని విడుదలతో నింపుతున్నందుకు స్తోత్రం. ദൈവകരങ്ങളിൽ ഞങ്ങൾ സമ്പൂർണ്ണമായി ഏൽപ്പിക്കുന്നു. దేవాని హస్తములకు సంపూర్ణంగా మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం. യേശുവിൻ നാമത്തിൽ തന്നെ. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ആമേൻ. ఆమేన్. ശ്രദ്ധിച്ചാണ് జాగ్రత్తగా వినండి. ഒരു കാര്യം കൂടെ പറഞ്ഞ് നമ്മൾ ഒരുമിച്ച് പ്രാർത്ഥിച്ച് ക്ലോസ് ചെയ്യും. నేను మరొక విషయం చెప్పి కలిసి ప్రార్థన చేసి ముగించుకుందాం. So this is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ഈ forgiveness എന്ന് പറയുന്നത് നിങ്ങൾ മറക്കരുത്. క్షమాపణ అనేది మనం మరవకూడదు. അത് ഫാമിലിക്ക് അകത്ത് ചിലപ്പോൾ ചെയ്യേണ്ടി വരും, ചെയ്യണം. అది కుటుంబంలో ఉన్న వారి కొరకు కూడా మనం చేయాలి. സഭ ഒരു ഫാമിലിയാണ്, సంఘము ఒక కుటుంబము, അതിനകത്ത് ചെയ്യണം. దాని యొక్క సంఘములో మనం ఇది చేయాలి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. കമ്മിങ് ബാക്ക് ടു മോസസ്, മോശയിലേക്ക് മടങ്ങി വരാം. గమనించండి, మోసే యొద్దకు తిరిగి వద్దాం. ദൈവം ഉപയോഗിക്കാൻ വേണ്ടി ദൈവം നമ്മളെ ഉടയ്ക്കും. దేవుడు ఉపయోగించుకున్నట్టు కొరకు దేవుడు మనల్ని అలాగ పట్టుకుంటాడు. ദൈവശബ്ദം കേൾക്കുന്നവരായിട്ട് അനുസരിക്കുന്നവരായിട്ട് മാറാൻ വേണ്ടി ദൈവം നമ്മുടേതെന്ന് പറയുന്ന സകലത്തിനെയും ഉടയ്ക്കും. దేవుని యొక్క స్వరము వినే వారి కొరకు, ఆయన్ని అనుసరించుట కొరకు చేయటానికి దేవుడు మనల్ని అలాగా అనుభవాల గుండా తీసుకెళ్తాడు. 40 വർഷത്തെ മിഥ്യാനിവാസത്തിന് ശേഷം ഹോരേബിൽ വെച്ച് ദൈവം ഒരു എൻകൗണ്ടർ സെറ്റ് ചെയ്തു. 40 సంవత్సరాలు మిథ్యానిలో ఉన్నప్పుడు హోరేబు యొద్దకు వచ్చినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడడం మొదలు పెట్టాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിങ്ങൾ ആ ഭാഗം വായിച്ചാൽ കാണാം, ആടുകളെ മേയിച്ചുകൊണ്ടിരിക്കുമ്പോൾ ഒരു മുൾപടർപ്പ് കത്തുന്ന ദർശനം ഉണ്ടായി. ఆ వాక్య భాగం మనం చదువుతుంటే మనకు అర్థమైతది. ఆ గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు, కాస్తూ ఉన్నప్పుడు ఒక ముండ్ల పొదలో నుంచి దేవుడు తనతో మాట్లాడడం మొదలు పెట్టాడు. ഇതെന്താണെന്ന് കാണാൻ വേണ്ടി മോശ അടുത്തോട്ട് ചെന്നു. ఈ ముండ్ల పొద ఏంటి కాలిపోతుంది అని చూడటానికి ఆ మోసే అక్కడికి పరిగెత్తుకొని వెళ్తున్నాడు. മുൾപടർപ്പിനകത്തുനിന്ന് ഒരു ശബ്ദമുണ്ടായി, മോശ അടുത്തോട്ട് വരരുത്. ఆ యొక్క ముండ్ల పొదలో నుంచి ఒక శబ్దం వస్తుంది, మోసే దగ్గరికి రావద్దు అని. ഇത് വിശുദ്ധ സ്ഥലമാണ്. ఇది పరిశుద్ధ స్థలము. നിന്റെ കാലിൽ നിന്ന് మీ కాలుకున్న ചെരിപ്പഴിച്ചു കളയണം. చెప్పులు తీసి రావాలి. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. നമ്മൾ ഇന്ന് ചേർച്ചിൽ കയറാൻ നേരത്ത് ചെരുപ്പ് ഊരിയിട്ട് കയറും. మనం చర్చిలోకి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకొని వెళ్తాం. അല്ലേ? അതൊരു ബഹുമാനം. సారీ, చెప్పులు తీసి వెళ్తాం కదండి. మనం చర్చికి వెళ్ళినప్పుడు ചെരുപ്പ് റിമൂവ് ചെയ്തിട്ട് നമ്മൾ കയറും. చెప్పులు తీసేసి మనం చర్చిలోకి వెళ్తాం కదా, అదొక భాగ్యం. അങ്ങനെ ഒരു സംഭവം അല്ല ദൈവം അവിടെ പറയുന്നത്. ఇక్కడ చెప్తున్నది అలాంటి సంభవం కాదు. കാരണം അത് കഴിഞ്ഞ് ദൈവ സാന്നിധ്യം മരുഭൂമിയിൽ ഇസ്രായേലിന്റെ കൂടെ നടക്കുന്നുണ്ട്. గమనించండి, అది అయిన తర్వాత అరణ్యంలో
ఇశ్రాయేలుతో దేవుడు కలిసి నడుస్తూ వచ్చాడు. അന്നേരം ചെരിപ്പഴിച്ചിട്ടല്ല ഇവരെല്ലാരും കൂടെ നടക്കുന്നത്. ఆ నడిచినప్పుడు వారి చెప్పులు తీసేసి కాదు నడిచినది. Praise the Lord. Praise the Lord. അപ്പൊ ഇപ്പം ഈ മുൾപ്പടപ്പ് കത്തുന്നതിന്റെ അടുക്കലോട്ട് വരുന്ന മോശയോട് പറയാൻ നീ ചെരിപ്പഴിച്ച് കളയണമെന്ന് പറയാൻ കാര്യം, ఇక్కడ ముండ్ల పొదలో నుంచి దేవుడు మోసేతో చెప్తున్నాడు చెప్పులు విడిచి రమ్మని చెప్పడానికి గల కారణం, മോശെ നിന്റെ സകല ജനവും ഇസ്രായേലിൽ അടിമകളായിട്ട് കിടന്നവരാ. మోసే నీకు ఇజ్రాయెల్ ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి సకల ప్రజలు కూడా దాసులుగా ఉన్నారు. ഒരു സ്ലേവിനെ ആ കാലഘട്ടത്തിൽ എങ്ങനെ മനസ്സിലാക്കാന്നറിയാവോ? గమనించండి, ఆ దినాలలో ఒక దాసుడు ఎలా ఉండేవాడో తెలుసా? They don't have uniforms. వారికి ఏ విధమైనటువంటి యూనిఫామ్స్ లేవు. ഒരു സ്ലേവിനെ എങ്ങനെ മനസ്സിലാക്കാന്ന് വെച്ചാൽ they won't wear chappals. చూడండి, ఆ బానిసలు అన్నవారు చెప్పులు వేసుకునేవారు కాదు. ചപ്പലിടാനുള്ള അവകാശം ഒരു അടിമയ്ക്കില്ല. చూడండి, చెప్పులు వేసుకునేటువంటి అవకాశం లేదు. ചപ്പലില്ലാത്ത ഒരാളെ കണ്ടാൽ ആ കാലഘട്ടത്തിൽ അറിയാം he is a slave and he has a master. గమనించండి, చెప్పులు లేని వారిని ఆ దినాల్లో చూసినట్లయితే ఆయన బానిస, ఆయనకు ఒక గురువు ఉన్నాడు అనేది అర్థమైతూ ఉంది. എന്ന് പറഞ്ഞാൽ ഇവന്റെ ജീവിതത്തിൽ എന്ത് സംഭവിക്കണമെങ്കിലും അത് തീരുമാനിക്കുന്ന ഒരു ഉടയവൻ ഉണ്ടെന്നറിയാം. గమనించండి, ఈయన యొక్క జీవితంలో ఏం జరగాలన్నా దాని కొరకు తీర్మానించే ఒక గురువు ఉన్నాడనేది అర్థం. Praise the Lord. Praise the Lord. മുൾപ്പടപ്പിന്റെ അടുക്കിലേക്ക് വരുന്ന മോശയോട് ദൈവം പറയാണ്, നിന്റെ രാജകീയ വസ്ത്രം പോയി, നിന്റെ വടി പോയി, നിന്റെ കിരീടം പോയി. సత్యమా? ఆ ముండ్ల పొద దగ్గరికి వచ్చినటువంటి మోసేతో దేవుడు చెప్తున్నాడు, నీ కిరీటం పోయింది, నీ వస్త్రం పోయింది, నీ యొక్క అధికారం పోయింది. అవునా? പക്ഷെ ഒരു കാര്യം ഇപ്പോഴും നിന്റെ കയ്യിലുണ്ട്, നീ ചപ്പലിട്ട് നിൽക്കോ, which means you don't have a master. గమనించు, ఇప్పుడు నువ్వు చెప్పులు వేసుకొని ఉన్నావు, చెప్పులు తీసి ఉండు. ఎందుకు అంటే నీకు మాస్టర్ లేడు. നീ നിന്റെ ഇഷ്ടത്തിലാണ് നടന്നുകൊണ്ടിരിക്കുന്നത്. నీవు నీ ఇష్టంతో నడుస్తూ ఉన్నావు. നിനക്ക് എങ്ങനെ ചെയ്യണമെന്ന് വിചാരിക്കുന്നു അങ്ങനെ ചെയ്യാം. నువ్వు ఏ రీతిగా చేయాలనుకుంటున్నావు ఆ రీతిగానే చేస్తూ ఉన్నావు. ഇപ്പൊ ഞാൻ വന്നത് എന്റെ ആവശ്യത്തിന് വേണ്ടി നിന്നെ വിളിക്കാൻ. గమనించు, ఇప్పుడు నేను వస్తున్నది నా అవసరత కొరకు నిన్ను పిలుస్తూ ఉన్నాను. എനിക്ക് ചെയ്യാനുള്ള ഒരു മിഷന് വേണ്ടി ഞാൻ നിന്നെ അപ്പോയിന്റ് ചെയ്യാൻ പോവാ. నా కొరకు చేయవలసినటువంటి ఒక పని కొరకు నేను నిన్ను ఏర్పరచుకుంటూ ఉన్నాను. നിന്റെ മിഷന് വേണ്ടിയല്ല, സ്വർഗ്ഗത്തിന്റെ മിഷന് വേണ്ടി. నీ దర్శనము కొరకు కాదు, పరలోకపు దర్శనము కొరకు. This is not your plan, it is heaven's plan. ఇది నీ ప్రణాళిక కాదు, ఇది పరలోకపు ప్రణాళిక. ഇത് ചെയ്യാനുള്ള പദ്ധതി നിന്റേതല്ല, സ്വർഗ്ഗത്തിന്റേതാണ്. ఇది చేయాల్సినటువంటి పద్ధతి నీ పద్ధతి కాదు, అది పరలోకపు పద్ధతిలో చేయాలి. അത് ചെയ്യണമെങ്കിൽ നീ എന്റെ അടിമയായി എന്റെ കൂടെ വരണം. అది చెయ్యాలి అంటే నీవు అన్ని విడిచి నాతో రావాలి. Remove your chappals. నీ యొక్క చెప్పులు విడిచినా. നിനക്കൊരു ഉടമയുണ്ടെങ്കിൽ അത് ഈ ഉടയവനായ ദൈവം മാത്രമാണ്. గమనించండి, నీకు ఒక గురువు ఉండాలి అంటే, లేక ఒక నాయకుడు ఉండాలంటే ఆ నాయకుడు, ఆ గురువు దేవుడు మాత్రమే అయి ఉండాలి. Praise the Lord. హల్లెలూయా. ഞാൻ ഇങ്ങനെ പറയാം, నేను ఈ రీతిగా చెప్తాను, ഒരു ദൈവിക ശുശ്രൂഷകന്, దేవుని యొక్క సేవకునికి ശുശ്രൂഷ ചെയ്യാനാണെങ്കിലും, పరిచర్య, దేవుని సేవ చేయాలి అంటే, ക്രിസ്തീയ മാർഗത്തിൽ ജീവിക്കാനാണെങ്കിലും, క్రైస్తవ మార్గములో జీవించాలి అంటే, നിന്നെ റെഗുലേറ്റ് ചെയ്യാൻ ഈ വചനമല്ലാതെ മറ്റൊന്നില്ല. నిన్ను నడిపించుటకు, నిన్ను బలపరచుటకు ఈ వాక్యము కానిది మరొకటి లేదు. Praise the Lord. హల్లెలూయా. ഇതിൽ പറഞ്ഞതെല്ലാം എന്നോടുള്ള ദൈവത്തിന്റെ അരുളപ്പാടാണ്. గమనించండి, ఇది చెబుతున్నదల్లా కూడా నా కొరకు ఉన్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ഇതിൽ പറയാത്തതൊന്നും ഞാൻ ചെയ്യാൻ ബാധ്യസ്ഥനല്ല. ఇది చెప్పనిది ఏది కూడా మనము చేయకూడదు. എന്നോട് വിടണമെന്നും പറഞ്ഞതെല്ലാം ഞാൻ വിടണം. ఏది విడిచిపెట్టమంటే చెప్తుందో బైబుల్, అది ప్రతిదీ విడిచిపెట్టాలి. എന്നോട് ചെയ്യണമെന്ന് പറഞ്ഞതെല്ലാം ഞാൻ ചെയ്യണം. అది ఏదైతే నీ మనతో చేయమని చెప్తుందో ప్రతిదీ చేయాలి. അതിനപ്പുറത്ത് സ്വന്തമായി ഒന്നും ചെയ്യാൻ దానికంటే ఎక్కువగా సొంతంగా ఏమి చేసినా,
എന്നെ വിളിച്ച ദൈവം ആഗ്രഹിക്കുന്നില്ല. నన్ను పిలిచిన దేవుడు అది కోరుకోవటం లేదు. Praise the Lord. హల్లెలూయా. മോശെ, നീ നിന്റെ കഴിവിൽ നിന്നപ്പം, మోసే, when you stood on your ability, ఎప్పుడైతే నీవు నీ సామర్థ్యంతో నిలబడ్డావో, നിന്റെ ഒരടിക്ക് ഒരുവനെ മരിക്കുള്ളൂ. నీవు ఒకే ఒక దెబ్బతో ఒకరిని చంపేశావు. പക്ഷെ നിന്നെ വിളിച്ച ദൈവത്തിന്റെ അധികാരത്തിൽ ഇരുന്നാൽ, ఇప్పుడు నీవు నిన్ను పిలిచిన దేవుని అధికారముతో നിന്റെ నిలబడినట్లయితే, ഒരു വാക്കിനകത്ത് నీ యొక్క ఒక మాటలో ഫറവോന്റെ ആദ്യജാതനെ അടക്കം തീർക്കാൻ ദൈവത്തിന് കഴിയും. ఫరో యొక్క సమస్తమును నాశనము చేయడానికి దేవునికి సాధ్యం. Praise the Lord. హల్లెలూయా. നിന്നെ എതിർക്കുന്നവനെ തീർക്കാൻ നിന്നെ അധികാരപ്പെടുത്തിയവൻ നിനക്ക് വേണ്ടി യുദ്ധം ചെയ്യും. గమనించండి, నిన్ను ఎదుర్కొనేటువంటి వారి కొరకు నీను ఏర్పరచుకున్నవాడు నీ కొరకు యుద్ధము చేస్తాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിനക്ക് വിക്കൊണ്ടായിരിക്കാം. You might be stammering. నీవు నత్తివాడివై ఉండవచ్చు. നിനക്ക് തടിച്ച നാവായിരിക്കാം. నీ యొక్క నత్తి నాలుకై ఉండవచ్చు. നിന്റെ പ്രായം ഭയങ്കര കൂടുതലായിരിക്കാം. నీ యొక్క వయస్సు పెద్దదై ఉండవచ్చు. ഫിസിക്കൽ കഴിവ് കുറവായിരിക്കാം. నీ యొక్క బలము తగ్గి ఉండవచ్చు. പക്ഷെ ഈ വചനത്തിൽ നിലനിന്നാൽ, కానీ నీవు ఈ వాక్కుతో నిలబడినట్లయితే, വിളിച്ച ദൈവത്തിൽ നിലനിന്നാൽ, పిలిచిన దేవునితో నిలబడినట్లయితే, അവന്റെ ശക്തി നിന്റെ അധികാരമായി. ఆయన శక్తి నీకు అధికారముగా మార్చబడుతుంది. നിന്റെ വാക്കിനെ അല്ല ഫറവോൻ പേടിക്കുന്നത്. నీ యొక్క మాటకి కాదు ఫరో భయపడేది. ദൈവം മോശയോട് പറഞ്ഞു, ഞാൻ നിന്നെ ഫറവോന് ദൈവം. తండ్రి, నీతో పాటు నేను సిలువ వేయబడాలి. എന്റെ ഇഷ്ടങ്ങൾ വേണ്ട, నా యొక్క ఇష్టము వద్దు, എന്റെ പദ്ധതികൾ വേണ്ട, నా యొక్క పద్ధతులు వద్దు, എന്റെ സ്വപ്നങ്ങൾ വേണ്ട. నా యొక్క కలలు వద్దు. നിന്റെ ആഗ്രഹങ്ങൾ സാധ്യമാകട്ടെ. నీ యొక్క కోరికలు మాత్రమే ఇక్కడ జరుగునుగాక. തിരുവചനത്തിൽ ദൈവത്തെ കാണാൻ എന്റെ കണ്ണിനെ തുറക്കണം. దేవుని యొక్క వాక్యములో దేవుణ్ణి చూడడానికి నా కళ్ళు తెరవండి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഈ 3 ദിവസത്തെ മീറ്റിംഗിനകത്ത് ఈ 3 దినముల మీటింగ్ లో എല്ലാ മെസ്സേജും എഴുതിയെടുക്കണം. നല്ലതാ. ప్రతి వాక్యము రాసుకోవడం మంచిది. പക്ഷെ അതിനകത്ത് നിന്നോടുള്ളൊരു ദൂത് ലഭിച്ചിട്ടേ പോകാവൂ. దానిలో నీవేం చేయాలంటే దేవుని వాక్కు పొందుకొని A వెళ్ళాలి. specific message for you. ఆ యొక్క ప్రత్యేకమైన సందేశం నీ కొరకే. ഇതെന്നോടാണെന്ന് പറയുന്ന ഒരു ശബ്ദം റിസീവ് ചെയ്തിട്ടേ പോകാവൂ. గమనించండి, ఇది నా కొరకే అనేటువంటి శబ్దం విని పొందుకొని వెళ్ళాలి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. കരങ്ങളെല്ലാം ഉയർത്തി ഒന്ന് പിടിച്ച് అందరూ 2 చేతులు ఎత్తి పట్టుకుందాం. ദൈവത്തോടൊന്ന് പ്രാർത്ഥിച്ച് దేవునితో ప్రార్థన చేయండి. ప్రార్థించండి. എന്നെ ഉപയോഗിക്കണം ప్రభువా, കർത്താവേ. నన్ను ఉపయోగించండి దేవా. എന്റെ വചനത്തിൽ നിന്ന് ഇടത്തോട്ടോ വലത്തോട്ടോ മാറാതെ నీ యొక్క వాక్యమునకు అటో ఇటో వెళ్లకుండా നിന്റെ ശബ്ദം കേട്ട് ചലിക്കാൻ, నీ శబ్దము వినుటకు, നിന്റെ വാക്കിന് സകലവും ചെയ്യുവാൻ నీ వాక్కునే సకలము చేయుటకు എന്നെ വിശ്വസ്തനാക്കണം. నన్ను నమ్మకస్తులుగా చేయండి. God doesn't need successful ministers, వీళ్ళ దేవునికి విజయవంతమైన పరిచారకులు అవసరం లేదు. but God needs faithful servants. దేవునికి కావలసిన వారు విశ్వాసము కలిగిన సేవకులు. വിശ്വസ്തരെ ദൈവത്തിന് വേണം. నమ్మకమైన వారు దేవునికి కావాలి. ഇന്ന് പകലിൽ പ്രാർത്ഥിച്ച ദൈവമേ, ఈ పగలు ప్రార్థన చేద్దాము. దేవుడు, അപ്പാ, എന്നെ വിശ്വസ്തനാക്കി മാറ്റണം. తండ్రి, నన్ను నమ్మకమైన వాడిగా చేయండి. എന്നെ വിശ്വസ്തനാക്കി മാറ്റണം. నన్ను నమ్మకమైన వాడిగా చేయండి. എന്നെ വിശ്വസ്തനാക്കി മാറ്റണം. నన్ను నమ్మకమైన వాడిగా మార్చండి. Thank you, Lord. പ്രാർത്ഥിച്ചാൽ ప్రార్థించండి, ప్రార్థించండి, We ప్రార్థించండి. love you, Father. ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నాము తండ్రి. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మడానికి స్తోత్రం. Make us faithful, Lord. మమ్మల్ని నమ్మకస్తులుగా చేయండి అయ్యా. കർത്താവേ, ഇന്ന് ചില ക്ഷീണങ്ങൾ മാറട്ടെ. దేవా, మాలో ఉన్నటువంటి ఆ బలహీనతలు కలిగిపోను కాక. വചനത്തിന്റെ ശക്തിയാൽ ചിലർ എഴുന്നേൽക്കാൻ వాక్యము యొక్క శక్తితో కొంతమంది లేచి నిలబడుదురు గాక. നിന്റെ വാക്കിന് വലയറക്കാമെന്ന് പറഞ്ഞതുപോലെ నీ యొక్క వాక్యము గొప్పదని చెప్పినట్లుగా, നിന്റെ വാക്കിന് കടലിന്റെ മീതെ നടക്കാൻ പത്രോസ് ഇറങ്ങിയതുപോലെ నీ యొక్క వాక్కు విని ఆ సముద్రం మీద పేతురు నడవడానికి సిద్ధపడినప్పుడు, കർത്താവേ, ഇന്ന് പകലും നിന്റെ വാക്ക് ചിലരോടൊന്ന് ഇടപെടും. దేవా, ఈ పగలు నీ వాక్యముతో, ఈ వాక్కుతో కొంతమంది నిలబడుదురు గాక. ശൈതരാധന ഹസ്തരെ റിമനഗനഗന ശാന്തേ റിമന
Arthura Rigatane Rigamanagara Gadaraga Shaidaradana Rekenia Lagadaragasthana Ragante Dimanaga Shaidaradana Rikaba Ragadanaga Ragadana Rene Shadana Hadana Radanagastia Ragajete Shatele Rema Shekene Rikaba Shatala Arte Rigaste Rikadene Atul Kamanaga Ragadanathia Shantamana Handare Rival Kamari. Thank you, Holy Spirit. We thank you, Holy Spirit. Fill with your power, Father. അങ്ങയുടെ ശക്തി അന്നവയ്ക്കണം. മുഴഞ്ഞുപോയ മുഴങ്കാലുകളെ ഉറപ്പിക്കണം. ശതലറബല ധീഗരഗദരഗ ശൈനരാധന. ഞങ്ങളുടെ ജീവിതത്തിൽ അങ്ങയുടെ എൻകൗണ്ടർ തുറക്കുന്ന പകലുകളാണ്. కొంతమంది జీవితంలో అలాంటి దైవ సందేశాన్ని అందించేటువంటి పగలుగా మారుస్తున్నాయి. അടുത്തുപോയ ചിലവർക്ക് വേണ്ടി ഹോരേബിലൊരു മുൾപ്പടർപ്പ് വെളിപ്പെടുന്ന പകലുകളാക്കി ദൈവം മാറ്റി. వెనక్కుపోయినటువంటి వారిని కొంతమందిని ఆ హోరేబులో పిలిచిన విధిగా పిలుస్తున్నారు. നന്നായി ഓടിയിരുന്നു, പക്ഷേ ക്ഷീണിച്ചുപോയി. ఓ బాగా కష్టపడ్డావు, కానీ ఇప్పుడు బలహీనమైపోయావు. പകലിൽ നിന്റെ ക്ഷീണം മാറ്റി ఈ పగటి కాలమని యొక్క നിന്നെ ജീവിപ്പിച്ചെഴുന്നേൽപ്പിക്കാൻ నిన్ను బలపరిచి నిలబెట్టడానికి പരിശുദ്ധാത്മാവ് നിന്നെ കൈക്കു പിടിക്കുകയാണ്. పరిశుద్ధాత్ముడు నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ഓ റശദല റബന ഹദല രഗദന ധിഗരഗദരഗ ശൈദരാധന. ഒരു ഹീലിംഗ് ഇതിനകത്ത് സംഭവിക്കട്ടെ. ఇక్కడ ఒక స్వస్థత విడుదల జరుగుతున్నది. ഇന്നർ ഹീലിംഗ് നടക്കട്ടെ. నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. നിനക്ക് നഷ്ടപ്പെട്ടു പോയ സമാധാനത്തെ ദൈവം മടക്കി തരണം. నష్టపోయినటువంటి సమాధానాన్ని దేవుడు తిరిగి ఇస్తూ ఉన్నాడు. God is restoring His peace upon you. దేవుడు మళ్ళా తిరిగి నీకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. യേശുവിന്റെ നാമത്തിൽ యేసు నామములో സമാധാനത്തെ മടക്കി തരികയാണ് ദൈവം. సమాధానముతో తిరిగి వెళ్ళాడు. നിന്റെ ഹൃദയത്തെ മുറിവേൽപ്പിച്ച ഭാരപ്പെടുത്തി నీ హృదయాన్ని గాయపరిచినటువంటి ఆ గాయములు, ചില ഓർമ്മകളെ, ചില വാക്കുകളെ కొన్ని మాటలు, కొన్ని క్రియలు നീ മറന്നു പോകത്തക്ക അളവിൽ ദൈവം അതിനെ ഒഴുക്കിക്കളയുകയാണ്. నీవు మరిచిపోకుండా వాటిని దేవుడు ఇప్పుడు కడిగి వేస్తున్నాడు. కోల్పోయిన సంబంధాలు తిరిగి పొందుకోదురుగా. ఫ్యామిలీసినగత్తు రెస్టోరేషన్ നടക്കട്ടെ. కుటుంబాల మధ్యలో సమాధానం వచ్చునుగాక. ఫ్యామిలీ రెస్టోరేషన్స్. కుటుంబంలో നാളുകളായി സംസാരിക്കാതെ മാറി നടക്കുന്നവർ, సంవత్సరాలుగా మాట్లాడుకోకుండా దూరమైపోయినటువంటి బంధములు, ഭാര്യയും ഭർത്താവുമായി ഒരു വീട്ടിൽ താമസിച്ചിട്ട് భార్య భర్తలు ఒకే ఇంటిలో ఉంటున్నప్పటికీ തമ്മിൽ ഹൃദയം തുറന്നൊന്ന് സംസാരിക്കാതെ వారు హృదయములు తెరిచి మాట్లాడకుండా కుటుంబములు కట్టబడుతూ ఉన్నాయి. Family restoration is happening here. కుటుంబములు కట్టబడుతూ ఉన్నాయి. ఇక్కడ ദൈവം നല്ലവൻ. దేవుడు మంచివాడు. My God is good. నా